నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థై గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్ అండ్ నాతో ప్రతిసారి ఉన్నట్టే ఉన్నది బీయింగ్ బ్రూట్. ఎందుకంత గంభీరంగా? ఎందుకంటే నేను ఆమె గంభీరం గాయ్ అంతే అంటావు. అండ్ ఆల్సో ఇండియా కోచ్ ఎవరు? ఇట్స్ గంభీర్. బ్రూట్, ఈ వారం మనం రివ్యూ చేయబోతున్న సినిమా పేరు కమిటీ కుర్రోళ్ళు, కమిటీ బాయ్స్. ఎస్. ఈ సినిమా ఈజియెస్ట్ తెలుగు టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఒకటే వర్డ్ చేయాలి, దో దేర్ ఆర్ 2 words. ఈ సినిమా ఈటీవీ విన్ లో ఉంది. చూసాము, మేము కూడా చూసాము. ఎస్. ఎస్. ఈ కమిటీ కుర్రాళ్ళు తవ్వుకునే గుర్తులు దాకా వచ్చే ముందు మనం బోనీ చేసుకోవాలి మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్. చాలా అవార్డ్స్, కమిటీ అవార్డ్స్, ప్రతి వారం అవార్డ్స్, ప్రతిరోజు అవార్డ్స్, సంస్కృతి అసోసియేషన్ అవార్డ్స్, ఎస్, గణేష్ చతుర్థి అవార్డ్స్. ఎనీవేస్, ఇవన్నీ ఏంటి అంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. అంతే. ఇంకోటి మాకున్నది డిస్కార్డ్. ట్రింగ్ మా సర్వర్ పేరు పడ్డా. ఆ సర్వర్ నువ్వు తోకలు జాడిస్తావు కాబట్టి ఇట్లా తోకలు జాడిస్తారా? నువ్వు చెవులు జాడిస్తావు ఏమో, తప్పుగా వాడాను. అయ్యా, ఓకే. భావం అర్థం చేసుకోండి. చేతులు జాడిస్తా అంటారు ఎవరైనా. భావం అర్థం చేసుకోండి. అందరం నేర్చుకుంటున్నాం ఇక్కడ. సో ఎక్కడుండే నేను ఇంత మా డిస్కార్డ్ లింక్ బాధ దరిద్రుడా, అన్నిట్లో ఇట్లా పెంట చేసేది. మా డిస్కార్డ్ లింక్ 120 episodes ప్లస్ ఉన్న ప్రతి ఎపిసోడ్ లింక్ లో మీకు లభిస్తుంది. ఎపిసోడ్ లింక్ లో కాదు, ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో లభిస్తుంది. ఎపిసోడ్ డిస్క్రిప్షన్ లో లభిస్తుంది. అండ్ అది కాకుండా మా లింక్ ఇన్ బయోలో కూడా ఉంటుంది. ఈ కంపు కొంచెం మీరు భరించండి, తట్టుకోండి. కానీ లింక్ ఇన్ బయో ఎక్కడ ఉంటుందో మమ్మల్ని రాశారు కండి. అదే. సో ఎనీవేస్, దాంతో మన అవార్డ్ విన్నింగ్ సోషల్స్ సమాప్తం. అవార్డ్స్ ఆఫ్టర్ థాట్ అవార్డ్స్. ఇప్పుడు మన ఫేవరెట్ సెగ్మెంట్ తర్వాత రాబోతుంది మన సెకండ్ ఫేవరెట్ సెగ్మెంట్ బ్రూట్. దీన్ని కూడా కంపు చేయడానికి రెడీగా అయిపో నువ్వు. ఇన్ఫాక్ట్ ఆల్రెడీ చేశాను. నీ జన్మ ధర్మమే అది. ఇదేంటంటే ఓపెన్ బాత్రూమ్ విత్ టీజీ. బస్సు వచ్చే ముందరే చప్పట్లు కొట్టేస్తారు. ఓపెన్ బాత్రూమ్ పాపులారిటీ అట్లుంటది. వచ్చింది దొడికొచ్చింది అని చెప్పి ఎంత కంపు కొట్టినా ఇట్ ఇస్ స్టిల్ అవర్ ఓపెన్ బాత్రూమ్. మన ఓపెన్ బాత్రూమ్. బ్రూట్, నీకు గుర్తున్నాయా ఆ రోజులు? మెస్సు పక్కన కంపు కొట్టిన ముక్కు మూసుకొని పని కానిచ్చుకునే వాళ్ళం. 2 ఇటుకరాయలు తీసుకెళ్లి దూరంగా ఒక గ్రౌండ్ లో ముడ్డిగా అంటుకునేటట్టు వెళ్ళి అబ్బా ఆ రోజులు ఎలాగో మిస్ అవుతున్నాం. ఆ రోజులే వేరబ్బా. అబ్బా ఇది కంపు ఎపిసోడ్ అంతా కంపు. కర్టసీ బ్రూట్. ఐ టేక్ క్రెడిట్ రా. అంతే. నేను ఒక కారణం జరమండి, అర్థమవుతుందా? నా కారణం ఏంటంటే కంపు. కేకే అంటారు ముద్దుగా. కంపుతో గుర్తుకొచ్చింది మనకి మొదలుగా రాసింది ఇన్స్టాగ్రామ్ లో. చెప్పు తొందర. మొదటిసారి బోని మౌనిక, నీకు అలాంటి ఇంట్రొడక్షన్ ఇవ్వడానికి క్షమాపణ కోరుతున్నాం. ఇదంతా మేము స్క్రిప్టెడ్ మాట. చాలా మేము ముందరే రాసుకుంటాం, 10 సార్లు రిహర్స్ చేస్తాం. ఈ పాయింట్ లో నువ్వు ఏమంటుందని తేన్పు ఇది మా పండిట్స్, మా తెలుగు పండిత్. హిందీ వాడు ఎవరు పండితులు కాదు ఇక్కడ. మా ఫస్ట్ ఎపిసోడ్ విను ప్లీజ్. మౌనిక విన్నావా? మా ఫస్ట్ ఎపిసోడ్ మౌనిక ఏమంటుందంటే మొదటిసారి రాస్తుంది. వెల్కమ్ మిస్ మౌనిక. ఎస్, we want to read your message. Kindly have some patience with us. అంతే. హలో ఫ్రమ్ ఎన్జే అంటే న్యూ జెర్సీ or న్యూ జాకీ అవ్వచ్చు. అవ్వచ్చు. You don't know, she might be working in లేదా jockey. న్యూజిలాండ్ అవ్వచ్చు. మేబీ న్యూజిలాండ్ అంతే అనుకుంటా. సో న్యూజిలాండ్ నుంచి రాస్తుంది మౌనిక. న్యూ జల్పైగురి కూడా అవ్వచ్చు. yes of course, absolutely అభివృద్ధి చెందిన. మనం అట్లా జడ్జి ఏం బోగస్. ఓకే, నాయన ఓ పాష్ ఏమో అను, ఏమో దేశభక్తి ఉన్న పిల్ల ఏమో. అంతే. మౌనిక రాసి చెప్పు మాకు. అసలు రాసిందే చదవలేదు ఇంకా. హలో ఫ్రమ్ ఎన్జే. I listen to your podcast every day. అచ్చా. Catching up on so many episodes on my daily walk or commute. అబ్బా సమాప్తం.
గుర్తుందా బోగస్? గుర్తుందా? పొద్దునే జల్లు కాల్చుకుంటూ నిద్రలేస్తే ఆ ఫీలింగ్స్, వేర్ డిడ్ దోస్ ఫీలింగ్స్ గో? అసలు ఆ రోజు మళ్ళీ రావు, అస్సలు రావు. మోనికా నువ్వు కూడా రావేమో మళ్ళీ మా పాడ్కాస్ట్. ఎగ్జాక్ట్లీ. న్యూ జల్పాయిగూడి నుంచి థై గ్యాప్ కి అన్ఫాలో, అన్సబ్స్క్రైబ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మౌనిక థ్యాంక్ యూ సో మచ్ మాకు రాసినందుకు. మేము చాలా ఆనందిద్దామని ప్రిపేర్ అయినాము నీది మెసేజ్ రాగానే. బట్ నువ్వు ఎంత టైంలో అయితే మేము చదివినామో ఆ ఆనందం రాలే. ఇంకా ఆనందంగా ఉండాలి మాకు, కానీ ఇట్ జస్ట్ డిడ్ంట్ హ్యాపెన్. నువ్వు న్యూ జెర్సీ అనగానే కొంచెం పడిపోయింది ఉత్సాహన. Come on. God damn it. రజనీకాంత్ జిఫ్ వస్తుంది అట్లనే అయింది మాకు. బట్ మౌనిక మళ్ళీ ఇంకో బ్రూట్, కమ్యూట్ అండ్ డైలీ వాక్. అసలు ఎంతమంది కమ్యూట్ ని మనం ఉద్ధరిస్తున్నాం నిజంగా. పెద్ద ఖాళీ మినిమం భారీ వర్డ్లు వాడు అంతే. ఓకే, వి స్టార్ట్ ఫ్రమ్ ఉద్ధరించడం. నాకు రాకపోయినా నువ్వు క్యూ ఇచ్చేస్తా కంపల్సరీ. అండ్ ఇంకోటి, మన వల్ల ఎంతమంది హెల్త్ కాన్షియస్ అవుతున్నారు. మన పాడ్కాస్ట్ వినాలని జేబులో చేతులు పెట్టుకొని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. అది ఎగ్జాక్ట్లీ నడుచుకుంటూ వెళ్ళిపోయి ఏమో అంతే. మనకి అది రాసి చెప్పట్లే. మేము వైల్ వాకింగ్ అంటారు. టు వేర్, ఎందుకు, వాట్ టైం, ఓకే, తిన్న తర్వాత, తిన్నంత ముందర, ఆల్ దీస్ డీటెయిల్స్ రాయట్లేదు ఎవరు. ఎందుకంటే ఇంపార్టెంట్ కాదు బ్రో. ఇంపార్టెంట్ ఏంటంటే క్యాలరీస్ బర్న్ అవ్వాలి, ఎక్కడ పోతున్నామా అని కాదు. హార్ట్ రేట్ వేరియన్స్ పెంచుకుంటున్నారు. దట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ పోతున్నామా అని కాదు, ఏం చేస్తూ పోతున్నాం. అవును, దట్ ఈస్ ఇంపార్టెంట్. థై గ్యాప్ పాడ్కాస్ట్ వింటూ పోతున్నాం. అవును, చెప్పండి. షేర్ అండ్ సబ్స్క్రైబ్. చిట్కల్. ఎనీవేస్ మౌనిక, మొదటిసారి రాసినందుకు థ్యాంక్స్, చాలా థ్యాంక్స్. అండ్ ఇట్లానే వింటుండు అండ్ రాస్తుండు. అవును, అండ్ మా ప్రవర్తన కొంచెం వింతగా ఉండొచ్చు. మా అంటే వాడు కలుపుకుంటున్నాడు. అవును, నువ్వు కలపవా? నా ప్రవర్తన లాంగ్వేజ్ పద్ధతి ప్రకారం ఉంటుంది నా ప్రవర్తన. ఇప్పుడు వీడే కంపు చేసేది, జిహెచ్ఎంసీ వీడు. ఓపెన్ బాత్రూమ్ ఎవరు ఇనాగరేట్ చేశారు? దట్స్ మీ. అంతే. ఈ ప్రొఫెషనల్ వీడు ఉన్నాడు ఇందాక. ఒకసారి వాపస్ వెళ్ళి కొంచెం రివైండ్ చేసి మనక మన సోషల్స్ ఎట్లయితే మేము చెప్పినాం, అవార్డ్ విన్నింగ్ సోషల్స్, అది కొంచెం ఇట్లా గంభీరంగా విను. అదే. అండ్ వాపస్ వెళ్ళు గుర్తు చేసి అంటే మౌనిక, గుర్తుందా మౌనిక ఈ ఎపిసోడ్ ఎలా స్టార్ట్ అయిందో? ఆ రోజు కోపంలో రాసావు. అబ్బా, మళ్ళీ ఆ కోపం, అలాంటి కోపం చూడలేదు మేము. మళ్ళీ రా, అసలు అయిపోయింది. అదే, దట్స్ ఇట్. బాయ్ మౌనిక, ఫర్ ఎవర్ అండ్ ఎవర్. అంతే. నెక్స్ట్ మనకు రాసింది నెక్స్ట్ వెళ్తూ ఉన్నాం అంతే. ఒక్కసారి చెప్పేసినామంటే మళ్ళీ తిరిగి చూడదు మనం. N.M. Void, రెగ్యులర్ రైటర్. రెగ్యులరా? ఎస్. ఈమెనా వాడా? తెలీదు, అదొకటి తెలీదు. బట్ ఇట్స్ ఓకే. అదా ఇట్స్ ఓకే. కెనడానా ఎంజేనా మనకు అవసరం లేదు. ఓకే, రాస్తున్నారు, అదే ముఖ్యం. అంతే. సో N.M. Void ఏం రాశారంటే, ఏం రాశారంటే అంతే, ఏదో పురస్కరిస్తారు. మళ్ళీ రాశాడు అంటే రాసింది కూడా కావచ్చు కదా అని ఉంటావు రెడీగా అక్కడ ఎదురుగా. నాకు తెలుసు, ఇదిగో నేనున్నదే నిన్ను ఛాలెంజ్ చేయనీకి. అదే నీ థాట్ ప్రాసెస్ ని, నీ పాయింట్స్ ని, నీ ఎగ్జిస్టెన్స్ ని. ఇంతకీ ఏం రాశారు అది చదువు. హే గైస్, liked Arambham review. You rarely get these types of movies where an art form is produced for the sheer joy, and it is on par with movies like Tumbad, etc. అది కూడా కరెక్ట్ కదా సార్. It's been long since you did classics. Please consider doing one soon. By the way, for the love of God, infinity is Anantam, vacuum is Shunyam. Yes, N.M. Void నాకు కావాల్సింది ఇదే. ఈ క్లారిటీ కావాల్సి ఉండే. ఇందులో పెద్ద క్లారిటీ ఏమి ఇచ్చినావు నాకు? మన షటప్ కూడా ఇచ్చిండి ఈ క్లారిటీ. అనంతం అనలేదు అంటే ఆ ప్రాపర్ వర్డ్ ఇన్ఫినిటీకి చెప్పలేదు. షటప్ నువ్వు తెలుగులో అడిగినావా? షటప్ వేరేలా చెప్పాడు. షటప్ నువ్వు కరెక్టరా? I was going through some old stuff and loved the podcast on friendship, and have to tell that when Brute is in the zone, he drops truth bombs just like that. Anyway, keep up the good work. Where are the English podcasts? Where is the professionalism? Where is the invisible guest? Where is the funds? Where is the donation? Where is the money for production? See ya, N.M. Void, Samaptam.
థ్యాంక్ యూ ఎన్ఎం వాయిడ్ మాకు రాసినందుకు. నీ పేరు బట్టి నీ ఐడెంటిటీ ఏంటో మాకు తెలియదు, మీరు ప్రొనౌన్స్ ఏంటో మాకు తెలియదు. తూచంద సమాప్తం బ్రూట్. ఒక ఫాలో అప్ క్వశ్చన్ అడిగినాం, దానికి మళ్ళీ ఆన్సర్ కూడా ఇచ్చాడు. సో ఇచ్చింది ఏమడిగినామంటే ట్రూత్ బాంబ్స్ అనేది అన్నావు కదా. నేను ఎప్పుడు ట్రూత్ బాంబ్సే కదా, అందులో డిస్కషన్ ఏంటి? పిత్తులే వదులుతా. ఇదో బాంబ్స్ అయినా ట్రూత్ఫుల్ కూడా అదే. సో అడిగినాం ఏంటి ఆ ట్రూత్ బాంబ్స్ ఇంతకి, కొంచెం ఎలాబరేట్ చేసి చెప్పగలుగుతావా అంటే ఎన్ఎం వర్డ్ అన్నాడు. ఐ గెస్ హిస్ కామెంట్స్ అన్నది I guess his comments on not limiting your friend groups to those matching to your intellect or line of work or taste, and not to ignore quote unquote simpletons, as you may be surprised on what value the friendship with them can offer. There are more from other episodes, but we'll try to share if I could remember. Samaptam. మళ్ళీ అది ఎంత అందులో ఎంత తీపి ఉన్నది చూడు. ఆ ట్రూత్ లో ఎవరిదైనా బాంబ్ వేస్తే కంపు కొడుతుంది, కానీ నాదేంటో వింతగా బ్రోగస్. అంటే నా గురించి నేను పోగొట్టుకుంటున్నా అని కాదు, నా బాంబ్స్ ఎందుకు ఇంత తీయగా కమ్మగా అస్సలు మొదలుగా అరోమాటిక్ గా ఉంటాయి. మొదలుగా ఇది చెప్పింది బ్రూడ్ కాదు నేను, అయినా కానీ నేనే చెప్పిన లేదు ఇప్పటి గుర్తు. మళ్ళీ నేను మొత్తం ఎపిసోడ్ విన్నాను నిన్న. మళ్ళీ ఓకే నేను ఎవరు చెప్పారనేది కాదు ముఖ్యం, నీకు నుంచి వచ్చింది అంతే. అందులో ఒక అందము ఆనందము దొరికిందని మేము అదే సంతోషం మాకు, హ్యాపీ. కానీ ఎన్ఎం వాయిడ్ మస్తు రాసినావు. అవును చాలా రాసింది. సో ఇప్పుడు చెప్పొచ్చా థ్యాంక్ యూ అని? ఎన్ఎం వాయిడ్ మాకు రాసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ ఆరంభం ఈజ్ ఆన్ పార్ విత్ తుంబాడ్ అంటున్నావు కదా. ఎస్, కొంచెం ఆ డైరెక్షన్ లోనే ఉంది, కానీ తుంబాడ్ అయితే బ్రూట్. తుంబాడ్ ఇస్ డిఫరెంట్ లీగ్. మొన్న చూసాను మళ్ళీ థియేటర్లో, మళ్ళీ అంటే ఆ ఫస్ట్ టైం థియేటర్లో చూసా. అది పోయినప్పుడే కొంచెం రిగ్రెట్ అయిన, అరే ఇది చూడాల్సి ఉండే థియేటర్లో అని. కానీ ఏం అదృష్టం, కానీ రిలీజ్ అయింది. పోయి థియేటర్ చూస్తే ఓ గాడ్, అసలు ఫోర్స్ బ్రూట్, సో ఫోర్స్ ఆఫ్ నేచర్. నిజంగా అది వేరే లెవెల్లో ఉంది నిజంగా. కరెక్ట్. డ్యూన్ గురించి ఆ కల్కి ప్రివ్యూ గురించి మాట్లాడేటప్పుడు ఆ ఎలిమెంటల్ ఎస్థెటిక్ కొంచెం అట్లా తగిలేటట్టు, టాంజిబుల్ ఇట్లా హ్యాప్టిక్ అంటారు, అంటే కొంచెం నీకు ఫీలింగ్ సెన్సేషన్ వస్తుంది. అది డ్యూన్ కంటే కొన్ని రేట్లు తుంబాడ్లో ఇంకా ఎక్కువ అచీవ్ చేశారు. అది షాకింగ్ అండ్ ఇస్ అమేజింగ్. అది చూడడం నిజంగా నేను జనరల్ గా అమేజ్ అవ్వను బోగస్, కానీ తుంబాడ్ నన్ను అమేజ్ చేసింది. ఇన్సేన్ మూవీ నిజంగా, టోటలీ. అండ్ అది ఆల్మోస్ట్ ఇప్పుడు పోతుంది థియేటర్ లో, కానీ ఎవరికైనా ఛాన్స్ ఉంటే పోయి చూడండి, తప్పకుండా పోయి చూడండి. పాపం పైసలు వస్తాయి వాళ్ళకి. కానీ ఇప్పుడు చెప్పుకోవచ్చా మనం ఎన్ఎం వాయిడ్ గురించి మాట్లాడుకోవచ్చా? ఎన్ఎం వాయిడ్ మెసేజ్ గురించి. ఎన్ఎం వాయిడ్ థ్యాంక్ యూ సో మచ్ మాకు రాసినందుకు. నువ్వు ఆ ఫ్రెండ్షిప్ ఎపిసోడ్ గురించి పాయింట్ ఎత్తున్నావు, నాకు తెలిసి ఇప్పటిదాకా ఎవరు ఆ ఎపిసోడ్ గురించి రాయలేదు. ఇన్ఫాక్ట్ ఆ ఎపిసోడ్ ఎవరు వినలేదు అనుకుంటా మనం తప్పితే. అండ్ థర్డ్ పర్సన్ ఇస్ ఎన్ఎం వాయిడ్. ఇంకెవరైనా వినిరా ఆ ఎపిసోడ్ మాకు చెప్పండి. మాకు డేటా లేదు యాక్చువల్లీ. మాకు డేటా కనుక మీరు ఇచ్చింది అనుకో, అరే ఈ ఎపిసోడ్ చాలా బాగుండే, ఈ పాయింట్ బాగుండే, లేకపోతే ఆ పాయింట్ నచ్చలేదు ఎందుకంటే ఇది అట్లా చెప్తే. అండ్ ఇంకోటి ఏంటంటే ఇంకా ఏమైనా టాపిక్స్ గురించి మీకు కావాలన్నా, ఎందుకంటే ఆ ఎపిసోడ్ అయితే ఇట్లానే ఏదో ఓపెన్ బాత్రూమ్ బర్కుడ్లో ఎవరో ఏదో మాట అంటే దాని నుంచి ఇన్స్పైర్ అయిన ఎపిసోడ్ అది మేము అసలు ఆ డైరెక్షన్ లో ఆలోచిస్తూనే లేకుండే. సో యు నెవర్ నో వేర్ యూ గెట్ ఐడియాస్ ఫ్రమ్. మంచి టాపిక్ ఏమైనా మీ సజెషన్ అనుకో, మాకు అస్సలు ఇష్టం నచ్చలేదు అనుకో ఆ టాపిక్, ఏమో చెప్పలేము, ఎపిసోడ్ చేస్తాం మేము ఇంగ్లీష్ లో. సో ఎన్ఎం వాయిడ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ రైటింగ్. సప్పగా చెప్పినావు, మంచి పాయింట్లు ఎత్తున్నావు నువ్వు, ఇంకా సప్పగా మంచి ఎపిసోడ్ కూడా విన్నావు. అవును, ఇంకేమేమి నువ్వు అన్ని రాస్తూ. అండ్ నువ్వు చెప్పిన పాయింట్, నువ్వు ఎత్తిన పాయింట్ యాక్చువల్గా చాలా ఇంపార్టెంట్ పాయింట్. అది ఎందుకు అంటే ఎగ్జాక్ట్లీ అదే పాయింట్ మీద నేను ఎవరిని డిస్కస్ చేయడం వినలేదు ఇప్పటిదాకా. అసలు ఫ్రెండ్షిప్ పైన ఎక్కువ డిస్కస్ చేయలేదు ఎవరు. అండ్ ఒకవేళ చేసినా మళ్ళీ ఏముంటాయంటే మనం వినలేదు. గుర్తుందా మనం అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎట్లా ఉండేవాళ్ళం, అది అంతవరకే పోతుంది. కానీ లేకపోతే అరే వీడికి వాడికి గొడవలు అయినాయి, మాటలు లేవు, ఇంత పోతుంది. కానీ మరి ఇట్లా డిస్కషన్ అయితే నేను ఎప్పుడు వినలేదు. సో అందుకనే అది ఒక మంచి పాయింట్ అది. ఎనీవే, సో అంతటితో ఓపెన్ బాత్రూమ్ సమాప్తం. ఇప్పుడు వచ్చేద్దాం మన ఆఫ్టర్ ఆల్ ఫార్మాలిటీ ఏదైతే చేయాల్సి వస్తుందో ప్రతి వారం. బ్రూట్, నీ టైం వచ్చింది, యువర్ టైం టు షైన్. కమిటీ కుర్రాళ్ళు చిత్రం ఈటీవీ విన్ లో ఉన్నది. స్పాయిలర్లు లేకుండా ఈ సినిమా సారాంశం ఏంటో చెప్పేసే బ్రూట్. 11 friends face life altering events during the village Jatara ritual.
Every 12 years, they face new challenges, testing their bond. Powerful locals and unexpected allies complicate their journey to overcome past traumas. ఎలా అయితే ఈ ఆంగ్లంలో రాసిన 10-20 ముక్కలు ఈ చిత్రానికి ఏం రిలేషన్ లేకుండా ఉందో, అలానే నా సారాంశం కూడా ఏం రిలేషన్ లేకుండా ఉంటుంది. ఒక ఊర్లో ఒక గుంపుడు పిల్లలు, దోస్తులు. ఇక చిన్న పిల్లల దోస్తులు ఎట్లుంటది, ఈ చిత్రం కూడా అట్లానే ఉంటుంది. అర్థం పర్థం లేకుండా ఉంటుంది ఆ దోస్తాన్ని. పెద్దగా అవుతున్న కొద్దీ దోస్తాన్ని పెరగాలి. అంటే నార్మల్ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ ఓకే వీళ్ళది కుళ్ళుతూ ఉంటుంది పెద్దగా అవుతున్న కొద్దీ. ఎందుకు అంటే చాలా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, వీళ్ళ జ్ఞానోదయాలు అవుతూ ఉంటాయి, ఇవన్నీ తెలుస్తుంటే వీళ్ళల్లో ఏమేమి డిఫరెన్సెస్ ఉన్నాయి ఏంటి అన్నది తెలుస్తుంటుంది. సో ఆబ్వియస్లీ ఈవెన్చువలీ అండ్ ఫ్యాక్చువల్లీ 11 కిర్రాల్లో డిఫరెన్సెస్లు పెరిగితే గ్యాంగులు ఫామ్ అవుతాయి. ఇది మాట. ఈ గ్యాంగ్ మధ్యలో ఒకడు ఉంటాడు క్యాండిడేట్. 2 గ్యాంగ్లు ఫామ్ అవుతుంటే 11 people కదా, సో ఈవెన్ అయిపోతుంది. 5 people గ్యాంగ్, 5 people గ్యాంగ్. ఆ ఒక్కడు జోకర్ ఏం చేస్తుంటాడు, ఈ 2 గ్యాంగ్ అరే మనం దోస్తులం రా, మనం ఎందుకు కొట్టుకోవడం, ఎప్పుడు వాడు అదే ఏడుపు ఉంటుంది. ఓకే ఇదంతా ఇది నార్మలే ఉంది. ఇంత విషయంలో ఏంది స్పెషల్, మేము ఎందుకు చూడాలి ఈ మూవీ అంటారేమో. ఎందుకు అంటే ఈ అన్ఈవెన్నెస్ ఏదైతే ఉందో దాన్ని ఈవెన్ చేయడానికి, ఈ 2 గ్యాంగ్లని ఈవెన్ చేయడానికి ఒకరిని చంపేస్తారు. అంటే ఒకటి చచ్చిపోతాడు, మధ్యలో జోకర్ మిగిలాడు కదా, ఆ జోకరే చచ్చిపోతాడు. చచ్చిపోయిన తర్వాత ఎందుకు చచ్చాడు, ఎలా చచ్చాడు, అసలు ఆ చావుకి జాతరకి రిలేషన్ ఏంది, ఈ 10 మంది మరి తర్వాత వాళ్ళ లైఫ్ ఎట్లా ముందుకు సాగింది, ఇవన్నీ తెలుసుకోవడానికి మీరు చూడాలి కమిటీ కుర్రోళ్ళు. సమాప్తం బోగస్. ఓకే, పద్ధతి ప్రకారంగా ప్రొఫెషనల్ గా ఎంత చండాలంగా అయితే ఉంటుంది అన్నావు, మినిమం రిడీమ్డ్ యువర్ సెల్ఫ్. ఐ నెవర్ డిసప్పాయింట్. నువ్వు లాస్ట్ టైం ఇచ్చిన సారాంశంకి డబుల్ స్మార్ట్ లా నువ్వు ఎట్లయితే సారాంశం ఇచ్చినావు, అది డబుల్ స్మార్ట్ కాదు. అరే వినువా మొత్తము, నీకు ఎప్పుడు ఆవేశం, నువ్వు అసలు నువ్వు ఎట్లా అంటున్నావు అంటే ఆ కమోడ్ లిడ్ ధర కూడా వచ్చబోసేటప్పుడు. ఇది కట్ చేసుకోవచ్చువా? ఏమంటున్నానంటే నువ్వు ఎప్పుడైతే ఆ సారాంశం చెప్పినావో డబుల్ స్మార్ట్ది, బ్రూట్ తోటి నేను మాట్లాడుకున్నాను, అంటే నా అంతరాత్మతో మాట్లాడుతుండే. అరే బ్రూట్, ఆ సారాంశం వింటూ ఉంటే బోగస్ గారి దగ్గర నుంచి, అంటే నీ స్టైల్లో చెప్పిండు, నువ్వు నా స్టైల్లో చెప్పినావు, బ్రూట్ స్టైల్లో చెప్పినావు డబుల్ స్మార్ట్ సారాంశం. నేను చేయను, నేను చూడను. నేను అంతరాత్మతో మాట్లాడుతుంటే బా ఎంతైనా ఒకప్పుడు నువ్వు కూడా ఇట్లానే చెప్తుండేరా, అది మిస్ అవుతున్నావు కదా అని చెప్పి, ఈసారి లెట్స్ గో బ్యాక్ టు ఓల్డ్ వేస్ అని చెప్పి అట్లనే చెప్పిన నేను సారాంశం. దాంట్లో ఏమో స్టన్ అయ్యేటట్టు, స్టన్ అవ్వడం ఏం లేదు, జస్ట్ నువ్వు చెప్పావు, దానికి నేను ఒక తోకంటే కానీ తోక జాడించిన అంతే. సో జాడించడం అంటే ఏం తెలుసా నీకు అసలు? యాక్చువల్గా నాకు తెలియదని ఇప్పుడే తెలిసింది, తెలుసుకుంటా తర్వాత. లైఫ్ ఇస్ అ లెర్నింగ్ ప్రాసెస్. జాడిచి కొడతా అంటారు తెలుసా, ఇప్పుడు అది అవసరం లేదు, రికార్డింగ్ అయిన తర్వాత నాకు చెప్పు. ఓకే, డెఫినెట్లీ నేను ఉద్ధరించనికనే అదే కదా జరమండి నేను. అదే సో ఇప్పుడు సారాంశం కూడా అయిపోయింది కాబట్టి సమాప్తం. స్పాయిలర్లతో పాటు ఈ సినిమాని దీర్ఘంగా చర్చిద్దాం, గుర్తు తెచ్చుకుందాం మనం ఏం చూసాం ఈ సినిమాలో, గంభీరంగా చర్చిద్దాం. యా బాగా గుర్తు తెచ్చుకోవాలి, చాలా అట్లనే ఉంటుంది కూడా ఈ మూవీ. గుర్తుకొస్తున్నాయి. నాకు కూడా యాక్చువల్గా ఒక చిన్న సారాంశం ఉండే బ్రో ఈ సినిమాకి. 1 line షార్ట్ అండ్ స్వీట్ సారాంశం వచ్చిందంటే, బేసికలీ ఈ సినిమాకి తాత్పర్యం సారాంశం ఏంటంటే, కొంతమంది ఎన్ఆర్ఐస్ హోమ్సిక్ అయిపోయినారు పాపం. దట్స్ ఇట్. ఎస్, అండ్ వాళ్ళు హోమ్సిక్ అయినా కానీ వాళ్ళు పాపం కోవిడ్ అనుకున్నారు. కొంతమంది ఎన్ఆర్ఐస్ హోమ్సిక్ అయిపోయినారు, చూడండి కమిటీ కుర్రాళ్ళు, అది సారాంశం బేసిక్ గా. కానీ ఇల్లు గుర్తొస్తుందా, చూడండి కమిటీ కుర్రాళ్ళు. షౌట్ అవుట్ టు ఆల్ ద హోమ్ సిక్ ఎన్ఆర్ఐస్ బ్రూట్. ఎందుకంటే పాపం హోమ్ సిక్ ఎన్ఆర్ఐస్ ఏముంటది అంటే ఎప్పుడు ఇక్కడిది కావాలి అక్కడిది కావాలి. వాట్ ఈస్ లైఫ్ గైస్ అంటే ఎయిర్పోర్ట్ ఇస్ లైఫ్. తిరుగుతూ ఉంటారు అంతే. ఈ మధ్య ఎన్ఆర్ఐస్ అంటే బెంగళూరు కూడా చెప్పుకోవచ్చు. యా ఆఫ్ కోర్స్. ఈవెన్ నువ్వు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు వెళ్దాం అనుకో, అక్కడ కూడా నీకు హోమ్ సిక్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ నుంచి సిటీకి వెళ్ళే టైంలోనే నువ్వు దేశం క్రాస్ అయినట్టే. సో బ్రూట్, ఎస్ బోగస్ చెప్పు. ఓపెనింగ్ థాట్స్ బ్రూట్, నీకు ఈ సినిమా చూడగానే ఏమనిపించినాయి, ఏమేం గుర్తులు వచ్చినాయి, పుండ్లు లాగా, ర్యాష్ లాగా, ఇవన్నీ కొంచెం అంటే ఎందుకు ఇవన్నీ మన
ఇన్స్టాగ్రామ్ లో లేవా అయింది ఇప్పుడు ఎందుకు మళ్ళీ కొత్తగా మూవీస్ ఏంటిదంతా ఎంతసేపు తుక్కుడు వెళ్ళ అంతే కదా, దొంగాట లింగోచ్చు అనుకుంటూ అది ఇది. సరే చెప్పు, ఇక నాకు అనిపించింది అదే అనిపించింది. బట్ ఆన్ సీరియస్ నోట్, సీరియస్గా చెప్తున్నాను నేను, ఏమనిపించింది అంటే అసలు ఇట్లా నాకు ఎందుకో ఒక వైపౌట్ లాగా అనిపించింది. నాకు ఇట్లా మెమరీ వైపౌట్ చేసినట్టు అనిపించింది. నీ మెమరీని వైపౌట్? యా, ఇట్స్ లైక్ ఏం చూసినా నేను, ఇది ఏమైనా డాక్యుమెంటరీనా లేకపోతే కల్చరల్ ఏదో చేస్తారు చూడు, లేకపోతే ఇది యాక్చువల్లీ ఒక మూవీనా అని నేను ఎందుకు చదివిన ఈటీవీ విన్లో వాళ్ళ డిస్క్రిప్షన్ ఏదైతే రాసిండ్రో, నాకు మళ్ళీ ఎక్కడ జర్ర కొంచెం ఇట్లా గొంగళ పురుగు పాకిందంటే డ్రామా కామెడీ అనిండ్రు. ఇప్పుడు ఐఎమ్ కన్ఫ్యూజ్డ్. నేను నవ్వాలా, ఏడవాలా, లేకపోతే ఇంటెన్స్గా చూడాలా, ఈ కన్ఫ్యూజన్ అయితే ఉండే నాకు. ఇంకోటి ఏంటంటే పాజిటివ్స్ లేవా అంటే ఉన్నాయి. ఓకే, పాజిటివ్స్ చాలా ఉన్నాయి, కానీ ఇట్ రిమైండెడ్ మీ ఆఫ్ ఇంటింటి రామాయణము, వేర్ ఇట్ వాస్ నాట్ బ్యాడ్, కానీ నాకు నచ్చలే. లైక్ నాకు అంటలే, ఎందుకు అంటలే ఏంది అంటే నాకు తెలియదు. నాకు జస్ట్ ఇట్లా బ్లాంక్ ఉన్నది నేనైతే మూవీ చూసింది. నాకు అది జనరల్గా అవ్వదు. అది ఓ మూవీ చూస్తే ఈదర్ ఐ కమ్అట్ థింకింగ్ అరే ఇంత దరిద్రం కూడా రా మూవీ, అమ్మ ఏం పాపం చేసినా నేను పోయి చూసినా అన్నట్టు ఉంటుంది. లేకపోతే అరే మామకి రాకుండే నువ్వు చూడు, 10 మందికి వెంటనే ఫోన్ చేసి చూడరా బాగా జబర్దస్త్ ఉండే మూవీ. బట్ చాలా రేర్గా ఏమవుతుంది అంటే మూవీ చూసాను నేను, ఓకే ఏం తిందాము ఇప్పుడు అన్నట్టు ఫీలింగ్ ఉంది అంతే. సో దట్ ఈస్ మై ఫస్ట్ ఇంప్రెషన్. యా, నాకు కూడా ఓవరాల్ గా చాలా కామన్ ఉన్నాయి బ్రో నువ్వు చెప్పింది. అవునా, ఇది ఒక దరిద్రం ఉంటుంది. నువ్వు ముందర నాకు మెసేజ్ చేసి చెప్పు. ఓవరాల్ గా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి, కొన్ని నెగటివ్స్ ఉన్నాయి, అండ్ కొన్ని స్ట్రేంజ్ థింగ్స్ ఉన్నాయి. నాకు ఓవరాల్ గా నీకు అంత వింతతనం కనబడుతుంది. నేనంటే చదువుకోను కాబట్టి నాకు అంత వింతతనం కనబడదు. అదే ఉన్నదంతా ఎగిరిపోయింది కాబట్టి చదువులో, సింపుల్ అంతే. సో పాజిటివ్స్ మాట్లాడుకుందాం ఫస్ట్. మాట్లాడే అయిపోతుంది పని, ఎందుకంటే స్కిప్ రా స్కిప్ టు 7 minutes. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే నా బిట్స్ అన్ని ఎట్లా నెగటివ్స్ లోనే ఉన్నాయి. ఎప్పుడైనా నువ్వు ఎంత నెగిటివ్ మంచివి అంటే బోకస్, అసలు ఇది పెసిమిజం అనేది నీ ఇట్లా ఇట్లా పారుతూ ఉంటుంది. నువ్వు ఏడా నడిచినా కానీ అందరు పెసిమిస్టిక్ అయిపోతారు. అందుకనే పాజిటివ్స్ తో స్టార్ట్ చేస్తాను. అది ఎందుకంటే నేను కూడా ఉన్నా కదా ఈ రూమ్ లో, నేను ఆప్టిమిస్టిక్ పర్సన్. నేను ఎక్కడెక్కడ నడుస్తానో అందరు సంతోషంగా ఉంటారు. ఇట్లా మొదలుగా ప్రొడక్షన్ క్వాలిటీ పాజిటివ్ అనిపించింది. ఎంత ఇట్లా బాధతో చెప్పినావు కదా సార్ పాజిటివ్ అని. లేదు, బాధతో చెప్పడం ఏముంది, ఉన్నది ఉన్నట్టు చెప్తున్నా. ప్రొడక్షన్ క్వాలిటీ అంటే నా ఉద్దేశము, ఎక్కడైతే వాళ్ళు పెద్ద పెద్ద క్రౌడ్ సీన్స్ ఉన్నాయో అదొకటి మేనేజ్ చేయడము, అందులో కావాల్సింది ఎగ్జిక్యూట్ అవ్వడము చాలా కష్టం అది. కానీ ఇందులో మేనేజ్ చేశారు. అండ్ ఆ క్రౌడ్ సీన్స్ కూడా బాగా కోఆర్డినేట్ చేశారు, ఎస్పెషల్లీ ఆ జాతర సీన్స్, ఇంకా ఊరి సీన్స్, పంచాయతీ ఎస్పెషల్. ఇంకోటి ఏంటంటే గొడవ పడే సీన్స్ లో ఏదైతే ఎనర్జీ తీసుకొచ్చారో ఆల్ ఆఫ్ అ సడన్ కొంచెం న్యాచురల్ ఫ్లేవర్ వస్తుంది. అప్పటిదాకా కాస్మెటిక్ నడుస్తుంది, మధ్యలో ఇక్కడ కొంచెం న్యాచురల్ వస్తుంది. అండ్ ఆ ఎనర్జీ మెయిన్, గొడవల్లో ఆ ఎనర్జీ ఏదైతే రావాలో ఆ సీన్ లో, ఆ ఫ్రేమ్ లో, అది తీసుకురాగలిగారు. అదొక పాజిటివ్ అండి. అది కూడా నేను ప్రొడక్షన్ క్వాలిటీ కింద తోస్తున్నా. అండ్ ఇంకో పాజిటివ్ ఏంటంటే సాధారణంగా ఊర్లో ఉన్న ఆచారాలు, ట్రెడిషన్స్ పద్ధతిగా చూపించగలిగారా అంటే చూపించారు. సో నాకు అదొక నెగిటివ్ ఉంది నాకు. ఎస్, ఒక సినిమా పరంగా టెక్నికల్ గా మాట్లాడితే అదొక నెగటివే. కాకపోతే ఒక షోకేస్ ఏదైతే ఉందో, డాక్యుమెంటరీ టైప్ ఆఫ్ షోకేస్, అది బాగా చేయగలిగారు. అంటే ఇక చాలా ఒక్కొక్క ముద్ద పెట్టింది అనిపించింది నాకు. కానీ దానికి వద్దాం, ఓకే అంటే నువ్వు కవర్ చేసే నెగిటివ్. ఓకే, నీకు పాజిటివ్ ఇంకోటి ఏమైనా ఉందా? నాకు చాలా ఉన్నాయి పాజిటివ్స్. చాలా అనగా ఒకటి కంటే ఎక్కువ ఉంటే చాలా అనొచ్చు కదా మనం. 2, 3. ఓకే, చాలా అంటే ఎప్పుడు అనాలి? చాలా పాజిటివ్స్ ఉన్నాయంటే ఎప్పుడు అనాలి? 3 కంటే ఎక్కువ. ఓకే, అయితే చాలా ఉన్నాయి మనకు పాజిటివ్స్. మొదలు వచ్చేసి యాక్టింగ్ ఏదైతే ఉందో, పర్ఫార్మెన్స్ ఆస్పెక్ట్ ఆఫ్ ఒక్కొక్క క్యారెక్టర్ది, ఒక్కొక్క ఆర్టిస్ట్ది, ఐ థింక్ అది కొంచెం అబోవ్ యావరేజ్ ఉండే. కొంచెం బాగానే అబోవ్ యావరేజ్ ఉండే. నాకు ఒక్కడు కూడా తగలే. నాకు ఎక్కడ అనిపించిన అరే ఈ జర అవుట్ ఆఫ్ ప్లేస్ కనబడుతుండు, లేకపోతే సరిగ్గా చేయట్లేదు అన్నట్లు ఒక్క క్యారెక్టర్ కూడా అనిపించలే. సో లాడ్ ఆఫ్ క్రెడిట్ టు ద యాక్టర్స్. అందరు ఆర్టిస్ట్ యునానిమస్లీ వితౌట్ ఎక్సెప్షన్ ఫినామినల్ ఉండే.
అంటే వాళ్ళున్న సందర్భంలో నమ్మగలిగేటట్టు అబ్సల్యూట్లీ చాలా స్మూత్ గా ఉండే యాక్టింగ్ వల్ల నీకు యూ డిడ్ంట్ కమ్ అవుట్ ఆఫ్ ద స్క్రీన్, అరే ఇది చూడాలా అన్నట్టు అట్లా ఎప్పుడు అనిపించలేదు. అది ఎంత సింపుల్ సీన్ అయినా కానీ, ఎంత యూనో నువ్వు అన్నట్టు ఫైటింగ్ సీన్ అయినా కానీ, లేకపోతే ఏదో ఎడ్యుకేషనల్ నడుస్తుంది, అండ్ అది నేను వితౌట్ ఎక్సెప్షన్ అంటుంది, ఇంక్లూడింగ్ ద కిడ్స్. బచాపాటి ఏదైతే గ్యాంగ్ ఉండేనో గుర్తుందారా నీకు? సో సో ఆ పిల్లలది కూడా యాక్టింగ్ పర్ఫార్మెన్స్ వాజ్ అబవ్ యావరేజ్ ఉండే, చాలా చాలా బాగుండింది. అందులో కూడా నాకు 2-3 క్యారెక్టర్స్ ఎస్పెషలీ కొంచెం ఇంకా జర ఎక్కువ నచ్చిండ్రు. ఇందులో మళ్ళీ ఇక నిట్ పికింగ్ చేయొచ్చు, వీడికి స్కోప్ ఉండే, లేకపోతే ఇది ఉండే అది ఉండే అది. బట్ సుబ్బు క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఎవరైతే వేసారో, ఐ థింక్ హీ లైక్ కిల్డ్ ఇట్ అనిపించింది. టు ద టీ వేసిండు. ఇంకా ఆ పెద్దోడు ఒకటి క్యారెక్టర్ హీ ఆల్సో డిడ్ వెల్, కానీ అది అగైన్ అది వెటరన్, కొంచెం హీజ్ ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్. మిగతా వాళ్ళనంతా అంత చూడలే నేను. ఐ థింక్ హీరో ఒక ముఖ చిత్రం కూడా అనుకుంటా కదా? కాదు కదా, బట్ హీ లుక్ వెరీ సిమిలర్ టు ముఖ చిత్రం హీరో. సినిమా బండి ముఖ చిత్రం కాదా? ఓకే, ఎనీవేస్ అది క్లారిఫై చేసుకున్నా. కానీ సుబ్బు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఎవరైతే వేసిండ్రో నాకు చాలా నచ్చిండు ఆయన. ఎస్పెషలీ ఎన్ని డిఫరెంట్ వేస్లో ఆ క్యారెక్టర్ ఇవాల్వ్ అవుతుందో, ఐ రియలీ లైక్ ఇట్. ద గర్ల్స్ రియలీ యాక్టెడ్ వెల్. అందరూ, ఎవ్రీ సింగిల్ గర్ల్ దట్ కేమ్ ఆన్ స్క్రీన్, దే యాక్టెడ్ రియలీ వెల్. ఇక దాంట్లో లేడీస్ ని కూడా ఇంక్లూడ్ చేస్తున్నా, లేదా ఓన్లీ గర్ల్స్ అంటున్నా? గర్ల్స్ అంటే నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ టీనేజర్స్ వరకు. ఓకే, అంటే గుర్తుందారా? ఊత్ గర్ల్స్. సో అది మీకు వెటరన్స్ అయితే ఏజ్, అది ఒక పెద్ద పాజిటివ్ అనిపించింది. అంటే మూవీ అయిపోగానే అమ్మ ఇదైతే బతికిచ్చిందిరా అన్నది, అంటే బతికించిందిరా అంటే బేసికలీ ఇది బాగుండిందిరా అంటే యాక్టింగ్ ఉండే ఒకటి. ఫస్ట్ థింగ్ నాకు స్ట్రైక్ అయింది. సెకండ్ థింగ్ నాకు తెలియదు మరి దేని కిందకు వస్తుందో, మేకప్ అంటారా? మేకప్ ఎట్లా మేకప్ అంటున్నా అంటే, వాళ్ళది ఏదైతే యూత్ ఏజ్ లో చూపించిండ్రో, అండ్ వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఏదైతే చేసిండ్రో, నాకు లిటరల్లీ అర్థం కాలేదు ఏంటంటే, ఇంత ఓకే వాళ్ళు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంటే బాగా నిజంగానే చిన్నపిల్లలాగా ఉండేవాడు. అంటే ఆ టీనేజర్స్ లో సగం గడ్డం అట్లా ఇట్లా వచ్చి ఏజ్ అప్రోప్రియేట్, దాన్ని వాళ్ళు దే హ్యావ్ ఎక్సెల్డ్ అనిపించింది. ఆ ఏజ్ ఇది డిఫరెన్సియేషన్ చూపించడం అవాకాయను నేను యాక్చువల్గా. ఎందుకు అంటే అది ఎంత సీమ్లెస్ గా, ఎంత ఎట్లా మేనేజ్ చేశారని. ఎస్పెషలీ శివ, ఎస్పెషలీ మన రవి, విలియంది అయితే నాకు అర్థమే కాదు, అరే వీడిని ఎట్లా చూపించిండ్రు వీళ్ళు అని చెప్పి. అవును, బికాస్ ఇది ఇట్స్ నాట్ జస్ట్ ద ఫేస్, వాళ్ళ బాడీ కూడా చిన్నగా అనిపించింది. మరి వీళ్ళతో డైటింగ్ చేయించిండ్రా, లేకపోతే తర్వాత కొంచెం ఏమైనా బిల్డ్ చేయించిన బాడీ, నాకు అర్థం కాలేదు. అది ఈ జ్యూస్ మాకు కావాలి, ఎవరికైనా తెలిస్తే రాసి చెప్పండి. ఆ టీం వాళ్ళు వింటారా రాసి చెప్పండి, టీంకి వినిపియండి పోయి. కానీ అది అయితే ఇంకో పెద్ద పాజిటివ్ అంటే ద ఫ్యాక్ట్ దట్ దే కుడ్ క్రియేట్ దట్ డిఫరెన్సియేషన్ ఇన్ దట్ ఏజ్ వాళ్ళది వాజ్ ఫినామినల్. చాలా ఇంప్రెసివ్ ఉండే అండ్ ఇట్స్ ఎ డిఫికల్ట్ ఏజ్. టీనేజ్ లాగా చూపించడం ఒక క్యారెక్టర్ ని అనేది, ఐ మీన్ వద్దు అనుకున్నా కానీ 25 ప్లస్ అయితే ఉంటారు కదా ఈ ఆర్టిస్టులు, ప్రాబ్లీ టచింగ్ 30, ఒకళ్ళిద్దరు అయితే 30 కూడా టచ్ చేస్తున్నాము. వాళ్ళని ఒక టీనేజర్ లాగా చూపించడం ఇట్స్ మ్యాసివ్ ఎఫర్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే నీకు షోల్డర్లు డెవలప్ కావు, నీకు అది ఒక ల్యాంకినెస్ ఉంటుంది టీనేజర్ ఉన్నప్పుడు. కొన్ని సినిమాల్లో ట్రై చేశారు కూడా అండ్ ఫెయిల్ కూడా. ఏం గుర్తొస్తుంది, అన్ని మంచి సకనమలే అని ఒక సినిమా చేసాం, అందులో వాడిని ఒక స్కూల్ పిల్లలా చూపిస్తారు. డిడ్ నాట్ వర్క్ అట్ ఆల్. ఇట్ డజంట్ వర్క్. అదే ఎవరికైనా గడ్డం వస్తుంది అంటే నువ్వు ఎంత క్లీన్ షేవ్ చేయి, కానీ నీకు ఆ ముదిరిన ముఖం తెలిసిపోతుంది. అవును, ఎగ్జాక్ట్లీ. ఆ ఫ్రెష్నెస్, ఎట్లా డిస్క్రైబ్ చేయడం కూడా రాదు తెలుగులో నాకు. ఆ లేతకుంటారు రైట్, లేత లైక్ ఆ అబ్బాయిల్లో కూడా ఒక లెవెల్ ఆఫ్ స్మూత్నెస్ ఉంటుంది వాళ్ళకి టీనేజర్స్ ఉన్నప్పుడు. అండ్ అది కూడా ఎంసెట్ అంటే లైక్ 15-16 ఏజ్, ఆ టైప్ ఆఫ్ ఇది. సుబ్బుది ఎస్పెషలీ వాడైతే ఇంకా డిఫరెన్స్ అనిపించింది నాకు, ఎందుకంటే వాడు గడ్డం కూడా లేదు లేటర్ ఆన్. అంత వీళ్ళు పెంచుకున్నట్టు గడ్డం కూడా లేకుండే, అండ్ వాడి బాడీ ఎందుకు ఇట్లా బల్జ్ అయినట్టుంది, లెథార్జిక్ గా ఇక తాగి ఉంటే అట్లుండే వాడి బాడీ. అండ్ ఫ్లాష్ బ్యాక్ లో చూస్తేనే మంచి వాడు కూడా కుర్రాళ్ళగా చిన్నగా ఇది ఉండే. సో దాట్ ఈస్ అ బిగ్ పాజిటివ్ అంట. అంటే అందరు వీళ్ళ దగ్గరికి వెళ్ళి అడగాలి, అరే మా దగ్గర కూడా ఇట్లా ఒక ఐడియా ఉన్నది, ఇట్లా గుర్తుందారా నీకు అన్న ఐడియా ఉన్నది, మాకు కూడా ఆ ట్రిక్ ఏంటో చెప్పండి అని అడగాలి వీళ్ళని. సినిమాలోనే కాదు, రియల్ లైఫ్ లో కూడా అప్లై చేయాలి. ఏం కావాలి అంటే ఏమైనా ఉన్నదా, వాటికన్ సిటీ అట్లా మీరు యంగ్ బ్లడ్, అదే
అదొక పాజిటివ్. ఎస్, నీకు నేనే చెప్పాను, నీది అయిపోయిందా? ఇది కాకుండా నాకు ఇంకో పాజిటివ్ ఏంటంటే సౌండ్ బ్రో. ద సౌండ్ వర్క్ ఎందుకంత ఇంప్రెస్ అయినా నేనంటే బేసికలీ ఈ సినిమా ఒక విధంగా ఒక నాస్టాలజియా వెహికల్, నాస్టాలజియా కుక్కుతున్నారు బేసికలీ ఇది ఒక నాస్టాలజియా చెత్తకుప్ప. ఎగ్జాక్ట్లీ. కానీ ఆ ఉద్దేశంతో నువ్వు బయలుదేరినప్పుడు కూడా నువ్వు నాస్టాలజియా డెలివర్ చేయగలుగుతున్నావా అంటే సౌండ్ వర్క్ లో మాత్రం దే రియలీ అచీవ్డ్ ఇట్. ఎట్లా అంటే నువ్వు గుర్తు తెచ్చుకుంటున్నావు అంటే నీకు గుర్తులో ఏముండిపోతాయి, నీకు ఆ సౌండ్స్ అక్కడ ఉన్న పొద్దున్న లేవగానే గుడి గంటలు లేకపోతే ఏదో ఒకటి అట్లా ఉంటది కదా. ఇందులో ఆ ఏంబియంట్ సౌండ్స్ అనేది మిస్ కాకుండా ఎంత నీట్ గా దూర్చిండ్రంటే, అండ్ చాలా స్మూత్ మిక్సింగ్ ఉండే. నేను మిక్సింగ్ లో నేను పెద్ద ఎక్స్పర్ట్ కాదు, నాకు పెద్ద టెక్నికల్ నాలెడ్జ్ లేదు అసలు. మేము ప్రొఫెషనల్స్ మేము ఎక్స్పర్ట్స్ కాము ఇక్కడ. ఎగ్జాక్ట్. ఈ ఊరికే నువ్వు మేము ఎక్స్పర్ట్ కాదని దే నోరా. మళ్ళీ అంటే కొత్త వాళ్ళు ఇప్పుడు మౌనిక ఫస్ట్ టైం కాదు, మౌనిక ఎప్పటి నుంచో వింటుంది, ఫస్ట్ టైం రాసింది. ఎగ్జాక్ట్లీ. సో ఆ ఏంబియంట్ సౌండ్స్ మిస్ కాకుండా వాళ్ళు కరెక్ట్ లెవెల్స్ లో అది పెట్టడము, అది కాకుండా ఎప్పుడైతే డైలాగ్ స్టార్ట్ అవుతుందో ఆ డైలాగ్ మీద ఏది రావట్లేదు, ఎంత స్పష్టంగా వినిపిస్తున్నాయి అంటే అఫ్ కోర్స్ ఆ యాక్సెంట్ వల్ల కొన్ని పదాలు పోతున్నాయి. నాకైతే అసర్థం ఒక్క ఉదాహరణ చెప్తా. సినిమా స్టార్ట్ అవుతూనే శివగాడు బైక్ మీద వస్తున్నాడు, వచ్చేసి ఒక లేడీ దగ్గర ఆపుతాడు. ఆ ఆపగానే ఆమె నవ్వుకుంటూ తిరిగి ఇట్లా చూసి, ఒరే శివ నా కోసం పూజ చేసావంట కదరా, పెన్షన్ వచ్చిందిరా అనింది. పెన్షన్ వచ్చింది అనేది నాకు ఎట్లా అనిపించింది అంటే, ఒరే శివ నా కోసం పూజ చేసావంట కదరా, పిచ్చి ముదిరిందిరా అట్లా అర్థమైంది నాకు. అరే నేను మళ్ళీ వెనక నిజంగా ఏం చెప్పింది. సో కొంచెం యాక్సెంట్ తో అట్లా అఫ్ కోర్స్ అండర్స్టాండబుల్ డైలెక్ట్ తో కొంచెం ఇష్యూ. కానీ వినిపిస్తుందా స్పష్టంగా వాళ్ళు మాట్లాడేది, లేకపోతే మిగతా సౌండ్ల్లో కొంచెం అది పోతుందా, కలిసిపోతుందా అంటే లేదు, చాలా క్లారిటీ ఉండే. అది ఆ సౌండ్ వర్క్ వాజ్ రియలీ ఇంప్రెసివ్. నాకు సౌండ్ వర్క్ ఎక్కడ ఇంప్రెసివ్ అనిపించింది తెలుసా, జనరల్ గా ఈ గ్రూప్ కొట్లాట సీన్లు అవన్నీ ఉంటాయి కదా, అక్కడ అరుచుకున్నది మనకు అర్థం కాదు. కొన్ని సినిమాల్లో చూస్తే ఈ ఫైట్ సీన్లలో డైలాగ్ రాయడం వేస్ట్ అనిపిస్తుంది, ఎందుకంటే వాడు ఏం చెప్పుకుంటారో మనకు అర్థం కాదు. వీళ్ళు ఒకటి మ్యూజిక్ వేస్తారు ఫైట్ సీన్స్ అప్పుడు, దానిపైన ఇంకేదో ఉంటుంది, బాటిల్ పగలడము లేకపోతే వాట్ ఎవర్ ఆ గిబిష్ అని రావడము అవన్నీ ఉంటాయి. సర్ప్రైజింగ్లీ ఈ షుడ్ బిగ్ క్రెడిట్ టు ద టెక్నీషియన్స్, సౌండ్ ఇంజనీర్ లేకపోతే హూఎవర్ ఇస్ ఇన్వాల్వ్డ్. వాళ్ళు కొట్టుకుంటున్నప్పుడు కూడా దే డైలాగ్స్ ఆర్ వెరీ క్లియర్. I don't know how they did it, కానీ ఇట్స్ గ్రేట్ జాబ్. ఎందుకంటే ఆన్ యావరేజ్ మనం తెలుగు సినిమాల్లో మిస్ అవుతాయి ఇవి. చాలా అసలు పట్టించుకోరో లేకపోతే ట్రై చేసినా అది రాదో ఏమో, కానీ ఏంబియంట్ సౌండ్స్ కలిసిపోతాయి, వినబడవు, లేకపోతే డైలాగ్ మిక్స్ అయిపోతుంది, స్పష్టంగా ఉండదు. కానీ ఇందులో చాలా బాగా చేసి మంచిగా చేసినావు నాన్న, గుర్తుందా నువ్వు చేసినావు. ఇంకా ఏమైనా ఉన్నాయా నీకు పాజిటివ్స్ తెలుగులో ఏమంటారో రాసి చెప్పండి మాకు. అవును, నాస్టాల్జియాని కూడా తెలుగులో ఏమంటారో రాసి చెప్పండి మాకు. అవును, నాది ఇంకో పాజిటివ్ ఏంటంటే బోగస్, నువ్వు షాక్ అవుతావేమో, గట్టిగా చేరిని పట్టుకో, పాటలు ఏమి బాగుండేవి. అవునా? కానీ నేను మళ్ళీ అదే ఆవేశం పడకు. టెక్నికలీ బెస్ట్ పాట అయితే వీళ్ళందరిది లవ్ స్టోరీలు నడుస్తుంటాయి డిస్క్రిప్షన్, అప్పుడు వచ్చిన పాట ఐ థాట్ వాజ్ రియలీ యాప్ట్. వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి చెప్పుకుంటున్న పాట, ఇంకా తర్వాత ఏవైతే పాటలు వచ్చాయో ఐ డిడ్ంట్ లైక్ దెమ్, నాట్ రియలీ గ్రేట్. కానీ ఆ ఒక్క పాట నాకు ఐ థాట్ దే హిట్ ద నేల్ ఇన్ ఏమంటారు ఆ మూడ్ క్రియేట్ చేయడంలో. దట్ సాంగ్ ఫిట్ రియలీ వెల్, ఇంక్లూడింగ్ ద లిరిక్స్. నాకు అంత పెద్ద గుర్తులేదు లిరిక్స్ అయితే, బట్ ఐ ఫెల్ దట్ వన్ సాంగ్ హిట్ రియలీ వెల్ మాట ఆ పర్టికులర్ దీంట్లో. వాట్ కిల్డ్ ఇట్ ఫర్ మీ ఇది ఆ పాటను ఊరికనే ఆపి వీళ్ళు డిస్కషన్ చేస్తుంటారు చూడు మధ్యలో, అది ఆ ప్యాటర్న్ అక్రాస్ ద మూవీ ఉండే. ఎప్పుడైతే పాట ఉంటే ఆ పాట డింట్ లెట్ యూ కొంచెం రిలాక్స్, యూ స్టిల్ హ్యాడ్ టు బీ ఆన్ ఇట్, ఎందుకంటే వీడు మధ్యలో ఏదో సీన్ పెడుతున్నారు, ఓ డిస్కషన్ సీన్ ఉంటుంది, మళ్ళీ పాట కంటిన్యూ అవుతుంది. సో నాకు ఎప్పుడైతే నాకు ఇట్లా స్కిప్ కొట్టే లగ్జరీ ఏలేదు పాటది, దెన్ ఐఎమ్ అనాయిడ్. కానీ బట్ యూ గెట్ ద పాయింట్. ఒక్కటే పాట నచ్చింది నాకు. టెక్నికల్లీ ప్రొఫెషనల్ గా చెప్పాలంటే మెలోడియస్ గా ఉండే పాట, బాగానే కంపోజ్ చేశారు, అన్ని ఒకేలా కూడా ఉండే, దట్. కానీ పర్సనల్ గా చెప్పాలంటే నెగటివ్స్ లో చెప్దాం, ఎందుకంటే నాకు కూడా పర్సనల్ గా నెగటివ్స్ లో నాకు కంపు కొట్టే నాస్టాల్జియా తగిలింది. ఆ పాట వినగానే నాకు హ్యాపీ డేస్ గుర్తుకొచ్చింది. దట్ ఇస్ నాట్ ఎ గుడ్ నేమ్. దట్స్
అదే దాని నెగటివ్స్ లో కూడా దానికి చెప్తాం. సో నాకైతే పాజిటివ్స్ అయిపోయినాయి. ఓకే, నా లాస్ట్ ఒకటి, ఎందుకంటే నా దగ్గర చాలా పాజిటివ్స్ ఉన్నాయని చెప్పా కదా, 3 చెప్పినా కదా, 4th చెప్తున్నా. సమ్ ఆఫ్ ద సీన్ స్ట్రక్చరింగ్ వీళ్ళు ఎట్లా చేశారో, అండ్ అది కొంచెం నీ ఇట్ మైట్ ఓవర్లాప్ కొంచెం ప్రొడక్షన్ వాల్యూ పైన, బట్ ఆ సీన్ ని వాళ్ళు ఎట్లయితే ఐడియేట్ చేసిండ్రో ఐ రియలీ లైక్డ్ ఇట్. హైలైట్ సీన్ అంటే నా వన్ ఆఫ్ ద హైలైట్స్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వీడు పెద్దోడు వీళ్ళంతా కూర్చొని వాడిని అమ్మాయిలాగా మాట్లాడి ఏడిపిస్తుంటారు, వాళ్ళ ట్యాంక్ లో కూర్చుంటారు. చోటి చోటి లగ్జరీస్ అంటారా, అంటే ద లగ్జరీస్ ఇన్ విలేజ్, స్మాల్ జాయ్స్ ఏవైతే ఉంటాయో ఆ ట్యాంక్ లో కూర్చొని తాగడం అనేది, that actually kicked in to me like, oh, this is very well done. అండ్ అది కూడా నైట్ లో ఉండే, బట్ స్టిల్ యూ కుడ్ సీ ఎవ్రీథింగ్ ప్రాపర్లీ. వాళ్ళు ఎట్లా కూర్చున్నారు అండ్ వీళ్ళు ఎట్లా కూర్చున్నారు, అది ఒకటి నచ్చింది, చాలా నచ్చింది అది. ఇంకో సీన్ ఐడియేషన్ ఏదైతే నాకు నచ్చిందో, వీళ్ళు ఎప్పుడైతే మళ్ళీ ఊరికొస్తారు కదా జాతర కోసం, ఆ మెట్ల పైన కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేస్తుంటారు. సో ఆ అడ్డా అనే కాన్సెప్ట్ ని క్రియేట్ చేశారు చూడు, ద సింప్లిసిటీ ఇట్ హ్యాడ్. జనరల్ గా ఇట్లా మూవీలో ఫ్రెండ్స్ అడ్డా లేకపోతే ఇదంటే ఓ పెద్ద కెఫేనో లేకపోతే ఒకటి దుర్గం చెరువు వ్యూ పెంట్ హౌస్ ఏదో అట్లా ఉంటది. బట్ యాక్చువల్ గా రియలిస్టిక్ గా చూస్తే నీ అడ్డాకి వచ్చే అన్నావు అనుకో, మోస్ట్లీ ఇట్ ఈస్ ఏదో ఒక కట్టునో ఉంటుంది, లేకపోతే ఓ ట్యాంక్ ఉంటది, అట్లా ఏదో ఉంటది. మా థై గ్యాప్ డిస్కార్డ్ కూడా అంతే. ఒక బల్లు అది కూడా షేర్ చేసుకోవాలి. కానీ యూ గెట్ ద పాయింట్. ఆ సీన్ ఐడియేషన్ అండ్ హౌ దే వాంటెడ్ టు సీన్ స్ట్రక్చర్ ఎట్లా చేద్దాము, దట్ ఐ ఫెల్ట్ దే పుట్ ఎఫర్ట్. అక్కడ ఎఫర్ట్ తెలుస్తుండే. రైట్. నువ్వు ఈ పాయింట్ చెప్తుంటే నాకు పరేషాన్ గుర్తుకొస్తుంది. పరేషాన్ లో కూడా బాగా చేస్తారు. ఇంకోటి మంత్ ఆఫ్ మధులో హర్ష ఇంకా హీరోది, అది కూడా ఒక అడ్డా సీన్, అది కూడా బాగా చేస్తారు. కొంచెం ఫ్రెష్నెస్ ఉండే ఎట్లయితే వీళ్ళు చూపించిండ్రు. అది మళ్ళీ సినిమాటోగ్రఫీలో వస్తుందా ప్రొడక్షన్ లో సైడ్ ఉన్నాం, బట్ అది డైరెక్షన్ లో రావాలి, బ్లాకింగ్ కన్స్ట్రక్షన్ అది. బట్ సినిమాటోగ్రఫీ కూడా బాగుండే. ఐ థింక్ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సినిమాటోగ్రఫీ గలీజ్గా వేస్తే స్టన్ అవ్వాలి, ఎందుకంటే ఐ థింక్ టెక్నీషియన్లు చాలా పెరిగిన మన దగ్గర. అది ఈ పాయింట్ నువ్వు ముందే చెప్పినావు కాబట్టి నేను స్పష్టంగా సినిమాటోగ్రఫీ గురించి చెప్పలేదు, ఎందుకంటే ఈ పాయింట్ ముందే చెప్పినావు నువ్వు. టెక్నికల్లీ 2 ఎపిసోడ్లు చెప్పినావు ఆల్రెడీ. ఓ ఇది అప్పుడు చెప్పినా నేను మీటర్లోనూ ఈ వరుడు కావాలి. సో దాంతో నాకు చాలా పాజిటివ్స్ అయిపోయినాయి బోగస్. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే ఈ పాజిటివ్స్ వల్లనే నెగటివ్ సెక్షన్ లో ఇప్పుడు వస్తాయి చూడు. మీరు అరే గుర్తుందా పాజిటివ్స్ లో చెప్పినావు కదా ఇది. అసలు ఇప్పుడు వస్తాయి సినిమాలో నెగటివ్స్. నెగటివ్స్ అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, ఇది కొడాక్ నెగటివ్స్ కాదు, ఇవి మాకు నచ్చని విషయాలు. అది ఈ మూవీ కనుక చూడొద్దు అని మీ ప్రొఫెషనల్ ఒపీనియన్ అంటే దానికి కారణాలు ఏంటి, మీకేమనిపించాయి అని ఎవరైనా అడిగితే, మమ్మల్ని ఎవరు అడగలేరు కానీ ఎవరైనా అడిగితే అప్పుడు మేము చెప్పే కారణాలు ఇవి ఉంటాయి అన్నమాట. అంతే. మొదటిది బ్రో ఆ నాస్టాల్జియా స్టఫింగ్. వాంతికి వచ్చింది నాకైతే. దీన్ని స్పూన్ ఫీడింగ్ అన్నారు దీన్ని. ఇట్ ఈస్ లైక్ అమ్మమ్మ ఫీడింగ్ ఇది. ఎగ్జాక్ట్లీ. అమ్మమ్మలు కుక్కుతారు చూడు, అరే తినరా, ఇంకొక ముద్ద తిను, ఇంకొక ముద్ద తిను, ఇంకొక ముద్ద అయిపోయింది అంటే తినరా. అరే నీ వయసులో మీ నాన్న ఎట్లా తినేటోడు తినరా తినరా తినరా. ఐ కాంట్. ఎందుకు నాకు అర్థం కాదు, అవసరం ఏమైనా ఉండేనా? ఇప్పుడు మనం పాజిటివ్స్ లో ఏదైతే మాట్లాడుకున్నాం, ఏంబియన్స్ బాగుంది, ఊరు బాగుంది, నీ సౌండ్ డిజైన్ బాగుంది, నీ సినిమాటోగ్రఫీ బాగుంది, అంతా కరెక్టే ఉంది కదా, అంత కరెక్టే ఉంది కదా. అనగా నాకు ఎందుకు అంటట్లేదు థాట్ వస్తుంది. నీ యాక్టర్స్ బాగున్నారు, బ్యూటిఫుల్ ఉన్నారు, అన్ని ఉన్నాయి. అయినా కానీ అవసరం ఏమనిపించింది అంటే నెత్తి మీదకి ఇట్లా ఎక్కి తాండవం చేసి ఇదిగో ఇది ఇంత గుర్తుందా అని ఇట్లా నాస్టాల్జియా కుక్కడం, అది ఉన్నది ఉన్నట్టు అట్లా చూపించేసి ఉంటాయి, ఫ్లాష్ బ్యాక్ లేకుండా ఇదిరా కథ, ఈ పలానా ఊర్లో పలానా కథ అనేది ఏదో అట్లా చెప్పేస్తే అది అయిపోతుంది. ఎందుకు మళ్ళీ ఇవి గుర్తుకొస్తున్నాయా, మా చిన్ననాటితనము, ఆ ఎట్లా ఉండేవాళ్ళము. అసలు ఆ సీన్ ఉంటది ఒకటి, ఆ శివగాడి కూతురు అడుగుతుంది, నానా. ఓకే, ఐ విల్ చేంజ్ మై వర్డ్ బిఫోర్ యు గో డీప్. దట్ వాస్ ద వన్ క్యారెక్టర్. ఆ గొంతు ఐ కుడెంట్ డైజెస్ట్. గొంతు కాదు, నాకైతే గొంతు ఎట్లా. షీ ఇస్ అరౌండ్ 4 years old, మేబీ 3. ఐ మీన్ నాకు అర్థం కాదు ఏంటంటే, నువ్వు కూతురుకి చెప్తున్నావా నీ పెళ్ళాంకి చెప్తున్నావా? సెకండ్ థింగ్, ఎవడు కూతురుకి చెప్తాడు నీకు తెలియదు అన్న.
చిన్నప్పుడు నేను, రమేష్ మామ, కార్తిక్ మామ, రాకేష్ మామ, శ్రీనివాస్ అంకుల్ మేమందరం కలిసి బిట్ల కోసము ఓ సీడీ షాప్కి వెళ్ళాం. అరే అదేం సీడీ షాప్ రా, గుర్తుందా నీకు? ఎలా మర్చిపోతారా ఎలా మర్చిపోతారా? అలాంటి సీడీ షాప్లు వాళ్ళు లేవు ఇప్పుడు ఈ మధ్యకాలం. అసలు వీళ్ళకి తెలియదురా ఆ భయము, ఆ ఎంజాయ్మెంట్, ఆ ఎగ్జైట్మెంట్. బాబా గుర్తుందారా సీడీల్లో స్క్రాచ్లు పడినప్పుడు ముక్కు రుద్దుకొని ఇట్లా వేలుతో రుద్దేవాళ్ళం దాన్ని. ఆహా ఆ రోజులే. అవునరా, శ్రీనివాస్ వాళ్ళ నాన్న ఏమయ్యారా? ఆయన డివిడి ప్లేయర్ లోనే చూసేవాళ్ళం కదా. లైక్ ఎంత డైగ్రెషన్ ఉందో తెలుసా? పైగా ఒక్కొక్కటి చెప్పాలి. అది ఆ దరిద్రులు 10 మంది ఉన్నారు క్రికెట్ టీం. పోనీ వాళ్ళు 2-3 అంటే వింటాం మేము. 10 మంది ఉన్నారు ఆడ. ప్రతి ఒక్కడు గుర్తుందారా ఎంత గుర్తుంటుంది రా మీకు? అంటే మీరు అందరు కలిసి గుర్తుపెట్టుకోరా? చిట్టీలు పంచుకుంటారు. అరే నువ్వు ఇది గుర్తుపెట్టుకో, నేను మళ్ళీ అడుగుతా. ఏం దరిద్రం బ్రా ఇది అసలు? అదే బ్రో, ఏం దరిద్రం ఇది. అక్కడికే వస్తా. ఐ డోంట్ వాంట్ టు మీట్ మై ఫ్రెండ్స్. నాకు 4 months డీటాక్స్ కావాలి. నాకు అరే ఈ ముఖం చూపించిన తంతరా పట్టుకొని. అసలు నిజంగా ఆ సీన్ లో నాన్న నువ్వు ఏమన్నా కోరుకుంటే ఏం కోరుకుంటావా అంటే వీడొచ్చి మా చిన్ననాటి తనానికి తీసుకెళ్ళిపోతానమ్మా. ఒరేయ్ నీ చిన్ననాటి తనంలా ఈ పాపే ఉండదురా. ఎంత సిగ్గు లేకపోతే మాత్రం పసి పాపతోనే ఆ మాట అంటావు. అసలు నీతోనే వచ్చింది అంతా నీ వల్లే. హాయిగా ఉంటుండే నువ్వు తల్లి వచ్చిండ్రు నేను చిన్ననాటి తనంకి వెళ్ళిపోతా. పాప ఏమైపోతారా? హూ విల్ థింక్, విల్ సంబడి థింక్ ఆఫ్ ద బ్లడీ పాప? అసలు పోనీ నువ్వు ఒక్కడు వెళ్తావు అంటే లేదు, అందరిని పట్టుకుపోతావు. అసలు బాబా నాకు ఆ సీన్ అయితే ఒక్కడే గుర్తుంది. నువ్వేం కోరుకుంటావు నాన్న అంటదా. అయితే వీడు మెల్లిగా నడుస్తాడు ఇట్లా దోస్తులు వెనకాల. నాకేమనిపించింది సార్, వాడు అందరిపైన ఇట్లా భుజాలు ఇట్లా రాసుకొని పూసుకొని వెళ్తుంటాడు కదా, వీడు అందరికి చీమూడు రాస్తాడేమో అనుకోలేదు. ఇట్ వాస్ జస్ట్ అబ్నాక్షియస్ అనిపించింది అక్కడ నిజంగా. కొన్ని సీన్లల్లో యాజ్ మచ్ యాజ్ వీఆర్ అప్రిషియేటింగ్ ద డైరెక్షన్ కానీ వాట్ ఎవర్ స్టోరీ టెల్లింగ్ నేను అప్రిషియేట్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ దట్ వాస్ ద బిగ్గెస్ట్. లాస్ట్ మా ట్రంప్ కార్డ్ ఉండే అది స్టోరీ టెల్లింగ్. కొన్ని ఎంత ఆర్టిఫిషియల్ అనిపించింది సార్. అండ్ అది ఇట్ వాస్ నాట్ ద మిస్టేక్ ఆఫ్ యాక్టర్స్ అన్నారు. యాక్టర్స్ ఆర్ డూయింగ్ ఫైన్. కెన్ యూ హోల్డ్ ఆన్ టు దిస్ పాయింట్ బ్రో? ఎందుకంటే దీని మీద కూడా ఇట్ ఇస్ ద సేమ్ పాయింట్. మీరు కూడా ఇదే ఆలోచిస్తున్నారా ఆడియన్స్, ప్రొఫెషనల్ లిసనర్స్? గుర్తుందా మీకు ఎలా అనిపించింది సినిమా చేసినప్పుడు? అసలు దాని తర్వాత ఏమంటాడంటే గుర్తుందారా టికెట్ కొనలేదు. ఆ రోజులు బాగుండేవి తల్లి, బాధ్యత ఉండేది కాదు, ఏ బరువు ఉండేది కాదు అని వీడు అంటున్నాడు. మళ్ళీ ఈడు ఎలక్షన్ లో నిలబడుతున్నాడు. ఊరికి మోస్ట్ ఇర్రెస్పాన్సిబుల్, ఊరికి అభివృద్ధి తీసుకొస్తాడట. కానీ ఆ రోజులు బాగుండేవి తల్లి, ఏ బరువు ఉండేది కాదు, ఏ బాధ్యత ఉండేది కాదు. ఒకవైపు నోట్లో తిండి కుక్కేవాళ్ళు, మరోవైపు ముడ్డి కడిగేటోళ్ళు, ఏం చేయనీకి ఉండేది కాదు. బ్లడీ మిల్లెనియల్స్ బ్రో, దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఇట్స్ బ్లడీ మిల్లెనియల్స్. ఇట్ ఈస్ లివింగ్ ఆన్ పాస్ట్ గ్లోరీ అంటారు. అది కూడా కాదు, అది కూడా కాదు. ఇది ఏంటంటే సూడో గ్లోరీ. ఇది ఎగ్జాక్ట్లీ, నీకు గ్లోరీ లేదు అక్కడ. నా పాయింట్ ఏంటంటే నువ్వు ఊర్లలో ఇంకా అట్లనే ఉన్నారు చాలా మంది. మేబీ ఫోన్స్ వచ్చినాయేమో, మేబీ ఇంటర్నెట్ వచ్చిందేమో, బట్ కలవడం అనేది కలిసి అదొక డైలీ రొటీన్ మెయింటైన్ చేయడం, ఇట్ ఈస్ స్టిల్ దేర్. ఎందుకంటే నువ్వు ఊర్లో ఉన్నావు, యువర్ వరల్డ్ ఇస్ స్మాల్. ఈ మూవీలోనే కాంట్రడిక్ట్ చేసిండ్రు దాన్ని. చాలా ఉన్నాయి కాంట్రడిక్షన్స్. ఎవరెవరైతే ఊరు వదలకుండా మిగిలిపోయినరో వాళ్ళు ఏం చేస్తున్నారు, రోజు కలుస్తున్నారు. అవును, వాళ్ళు అదే కలిసి కొట్లాడుతున్నారు, కలిసి తింటున్నారు, కలిసి వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్ వాళ్ళకే గుర్తుండాలి, వాళ్ళకే తెలవాలి అది. వాట్ ఎవర్ దే కలిసే ఉన్నారు. నువ్వు ఎట్లా చెప్పాలంటే, నువ్వు సపోజ్ పెద్దగా అయిన తర్వాత మేము కలవలేకపోతున్నాము అంటే రెస్పాన్సిబిలిటీస్ వల్ల మాకు టైం దొరుకుతలేదు అవన్నీ చెప్తే, ఆ ఊర్లో వాళ్ళు కూడా అట్లనే ఆ పెద్దన్న వీడు పంచాయతీ అయిందో లేదో, వీడు శివాకంట ముందర వాడి దోస్తులు ఉన్నారు ఇట్లా, నాకు అది అర్థం కాలే అట్లా చేరినారు మీరు అని. సో ఇట్ ఈస్ కాంట్రడిక్టింగ్. అండ్ అమ్మా బ్రూట్ చెప్పిన పాయింట్ని ఇంకా వివరించాలంటే, ప్లీజ్ టేక్ ఇట్ ఓవర్. మాకు తెలిసిందల్లా ఒకటే,
రోజు పొద్దునే లేచి ఇడ్లీ మామ దగ్గర వెళ్ళడం, తర్వాత క్రికెట్ ఆడుకోవడం, జాతరలో ఆటలు, తర్వాత మధ్యాహ్నం అయితే ఈ కొండెక్కి గిలుకోవడం, తర్వాత సాయంత్రం అయితే ఆ మూలకెళ్ళి ఇంకేదో చేసుకోవడం. అంటే ఇందులో గ్లోరీ ఎక్కడ ఉంది గుర్తు చేసుకోవడానికి? ఇట్ ఈస్ సో ఆర్బిటరీ. ఇది ప్రతి ఒక్కరి దగ్గర ఉంటది. దిల్సుఖ్ నగర్ లో కొంతమంది చిన్ననాటితనం కూడా ఒకలాగా ఉండేది, దోమాల్గూడలో ఇంకోలాగా ఉండేది, కర్నూలులో కొంతమంది చిన్ననాటితనం ఒకలాగా ఉంటది, ఖమ్మంలో మరోలా ఉంటది. ఓన్లీ ప్లేస్ వి డోంట్ నో చిన్ననాటితనం ఎట్లుంటది అంటే కాకినాడలో అసలు దట్ వాజ్ మై నెక్స్ట్ లైన్ తెలుసా? అసలు కాకినాడలో ఎలా ఉంటుందో అది ఎవరికి తెలియదు. ఐ స్టోల్ యువర్ థండర్. అంతే. దే హావ్ నో క్లూ. యా, ఈవెన్ కాకినాడలో ఉన్న వాళ్ళకు కూడా తెలియదు. మరి చెప్పారో మరి తెలుసో వాళ్ళు అంటే ఐ జస్ట్ డోంట్ నో. అదే అంటే నువ్వేమైనా పొడి చేసినావు, ఉద్ధరించావు అంటే గుర్తు తెచ్చుకో, మంచిది. కానీ రోజు నువ్వు ఈ కొట్టుకు పోయి ఇడ్లీ తినేటోడిని, తర్వాత అక్కడ పోయి అక్కడ గిల్లుకునేటోడిని, ఇక్కడ చేసి అక్కడ చేసిన అంటే స్పెషల్ ఏముంది? నువ్వు ఊర్లో చేసేదే ఇంకో ఊర్లో ఇంకోలా చేస్తున్నాడు. కరెక్ట్. ఇన్ఫాక్ట్ అట్లనే చేస్తుండేమో. అట్లనే చేస్తుండొచ్చు. అదే మన అందరికి రబ్బర్ బాల్ కొనుక్కోవడానికి ఒక డెడికేటెడ్ షాప్ ఉండేది చిన్నప్పుడు. కరెక్ట్. అండ్ అది కూడా ఒక్కడనే పంపించేటోళ్ళం, ఎందుకంటే ఆ షాప్ ఓనర్కి ఈ క్యాండిడేట్ నచ్చుతాడు. సో ఒకటి $2 తక్కువ ఉన్నప్పుడు వీడిని పంపిద్దాం రా, వీడి ఫేస్ చూసి మనకి ఇస్తాడు బాల్. ఈజ్ అబ్సల్యూట్లీ నార్మల్. నేను అదే అంటున్నా కదా, ఈ దరిద్రం నువ్వు మిలేనియల్స్ అన్నావు చూడు, మిలేనియల్స్ వచ్చిన పంచాయతీ ఏంది తెలుసా? చాలా ఉన్నాయి. ఈ కాంటెక్స్ట్ లో చెప్తున్నా. ఇంగ్లీష్ పార్ట్ చాలా గ్లోరిఫై చేస్తారు అనిపిస్తుంది. అంటే మా అయ్యలు చేయలేదా? ఎగ్జాక్ట్లీ. మన తాతలు చేయలేదా? ఇంకా అప్పట్లో సర్వేలెన్స్ ఇంతకంటే తక్కువ ఉండే ఇవాళ కంటే. వాళ్ళు ఎన్ని కోతి పనులు చేసినా మనకు తెలియదు, ఐడియా కూడా వాళ్ళు. మా నాన్న కరెక్ట్, మా నాన్న వాళ్ళ బ్యాచ్, మా నాన్న ఓయూలో చదివిండ్రు, వాళ్ళు బాంబు పెట్టిండ్రు లైబ్రరీలో, ఓయూ లైబ్రరీలో బాంబు పెట్టిండ్రు. మనం అసలు మనకు ఆ థాట్ అని వెళ్తుందా ఇప్పుడు అసలు? సో ఇది ఏమనిపిస్తుంది అంటే, లైక్ నాకు ఇంకో ప్రాబ్లం ఏంది సార్, స్టోరీ టెల్లింగ్ వస్తే నేను ముక్కల్లో చెప్తా. ఓకే, ఎట్లా చెప్పిందంటే ఇది ఈ జనరేషన్ కి సంబంధించిన ప్రాబ్లం. ఈ జనరేషన్ వాళ్ళకే ఈ దూరాలు అవుతున్నాయి, ఈ బంధాలు దిగుతున్నాయి, లేకపోతే కష్టాలు వస్తున్నాయి, అన్ని ఇట్లా పాస్ట్ లోనే అయిపోయి వాళ్ళ సంతోషం అంతా పాస్ట్ ఉన్నది, ఫ్యూచర్ బిస్కెట్ వాడు లోన్లీనెస్, వాడికి డిప్రెషన్ ఒక్కటి తక్కువ, సూసైడ్ నెక్స్ట్ ఆప్షన్ అన్నట్టు గ్లోరిఫై చేస్తుండ్రు. దట్ వాస్ అ బ్యాడ్ స్టోరీ టెల్లింగ్ అనిపిస్తుంది. ఇట్ వాస్ నాట్ ఇండిపెండెంట్ ఆఫ్ ఏజ్. అవును. ఇప్పుడు ముసలోడు చూసినానుకో, ఏముందా దీంట్లో అంత పెద్ద విషయం, అబ్బా మేము చేసినది మీరు ఏం పీకం బిత్తు కూడా వేయలే అన్నట్టు అంటారు. అవును. దట్ ఈస్ ద ప్రాబ్లం. నాకు ఐ థింక్ ఒక రకంగా దానికి షేప్ ఇవ్వాలంటే నాకు ఈ మూవీ తోటి ప్రాబ్లం ఏంది అంటే, దే ట్రై టు మేక్ ఇట్ ఎక్స్ట్రీమ్లీ రిలవెంట్ ఫర్ దిస్ జనరేషన్. ఇట్ ఈస్ నాట్. అండ్ ఇట్స్ నాట్ రిలవెంట్ అట్ ఆల్. ఇట్స్ నాట్ రిలవెంట్. ఒక కొహిరెంట్ మూవీ కూడా కాదు, ఒక ప్రాపర్ ఇది నువ్వు అన్నట్టే, ఈ సినిమా చూస్తున్నానా ఏం చూస్తున్నానా అసలు ఏం చెప్తా అనుకుంటున్నాడు, అదే ప్రాబ్లం అండి. అండ్ మెయిన్లీ స్టోరీ టెల్లింగ్ తో నాకు ఏమనిపించింది అంటే, ఆ ప్రాబ్లమ్ ఏదో ఓపెన్ మైక్ వెళ్ళి చెత్త స్టాండప్ బిట్స్ చూసినాడు అనిపించింది. అది ఈ మూవీలో కామెడీ సీన్స్ అన్న బ్రాండ్ పైన ఏదైతే మనకు చూపిస్తుందో నాకు అప్పుడు ఆ ఫీలింగ్ వచ్చింది. స్టార్టింగ్ లో హైదరాబాద్ లో స్టాండప్ అవుతున్నాం, కొంతమంది ఇట్లా మా తెలుగు భాష లెస్స అది ఇది అన్నట్టు తెలుగులో స్టాండప్ చేస్తాం అనుకున్నాం. ఎవ్రీబడి వితౌట్ ఎక్సెప్షన్ ఫెల్ ఫ్లాట్. ఎందుకంటే తెలుగులో జోక్ చెప్పడం అనేది చాలా మందికి అంతా అది రాదు. అది మహా అయితే ఇంపర్సనేట్ చేస్తావు, మిమిక్రీ చేస్తావు అది. బట్ తెలుగులో ఒక జోక్ చెప్పడం అనేది మన తెలుగు కల్చర్ లో అంత ప్రివలెంట్ కాదు అది. సో ఎప్పుడైతే తెలుగు స్టాండప్ కామెడీస్ అని వచ్చిండ్రో, అది ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్. అండ్ మనం వింటూ ఉంటే మనకు అనిపిస్తుంది ఇది జోక్ ఏంద్రా అన్నట్టు ఉంటుంది. అండ్ అది జనరల్ గా నేను ఎందుకు ఓపెన్ మైక్ కామెడీ బిట్స్ అన్నానంటే, అందులో జరిగేదంతా ఇదే. అండ్ అది తెలుగు అనేది అట్లేదు, ఇంగ్లీష్ లో కూడా ఇదే జరిగేది. ఒకడు వస్తాడు, చిన్నప్పుడు మా హాస్టల్లో మా ఈ స్కూల్ ఈ మా పలానా టీచర్ ఉండేటోడు, వాడితో ఏదో జరిగింది, అది వాడి కామెడీ బిట్. ఇంకోటి వచ్చి చిన్నప్పుడు మా కాలేజ్ లో ఒక పోరి ఉండేది, నాకు దానికి సెట్టింగ్ ఉండేది, అదొక కథ, అదొక స్టాండప్ బిట్. అందులో అసలు స్టాండప్ ఏముంది, కామెడీ ఏమున్నది. ప్రిమైస్ ఏంటంటే నీకు గుర్తుందా ఆ ఒక్క దారం పట్టుకొని దేని పడితే దాన్ని కామెడీ అంటారు, స్టాండప్ అంటారు, స్టోరీ టెల్లింగ్ అంటారు. ఏముందిరా దీంట్లో? ఏమీ లేదు అందులో. నువ్వు నా క్వశ్చన్ రెటారికల్ అడుగుతున్నావా లేకపోతే నిజంగా అడుగుతున్నావా? రెటారికల్ నేను ఆన్సర్ కూడా చేయాలి. రెటారికల్ అండ్ ఆ మిలేనియల్ ప్రాబ్లమే అది. నేను రెటారికల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేసింది లాస్ట్ టైం 91 గుర్తుందా?
అసలు రెటారికల్ క్వశ్చన్ ఆన్సర్ చేయకూడదు టెక్నికల్లీ. సో 91 లో చేసింది కూడా తప్పు పని. 91 లో అర్థమైంది రెటారికల్ మీనింగ్ ఏంది అని. ఎగ్జాక్ట్లీ. ఎంత మిలేనియల్ తనం ఉంటుంది దీంట్లో. వాడు చెప్పడం కూడా చూడు, అరే గుర్తుందారా అప్పుడు వరదెబ్బ కొట్టినప్పుడు ఏమైందో హాహా అనేది జోక్ అంటాడు, వీళ్ళు నవ్వుతారు. తర్వాత వీడొచ్చే శివగాడు, అది కాదురా 2011 వరల్డ్ కప్ గుర్తుందా, అసలు ధోని ఏం కొట్టిండు. లిటరలీ నువ్వు సినిమాలో నువ్వు ఒక సీన్ తీసి నువ్వు చెప్తున్నావు. ఆ పెద్దోడు అదే దానికి ఒక రెటారికల్ స్టేట్మెంట్ ఇస్తాడు. ఏంటది? అరే రిక్కీ పాయింటింగ్ 2003లో వరల్డ్ కప్ లో రిక్కీ పాయింటింగ్ బ్యాట్ లో స్ప్రింగ్ ఉందని నమ్మిన పిచ్చికూరోళ్ళ మనం అని. ఇది చూడు అసలు. అంటే నువ్వు నీ ఇల్లిటరసీ చెప్తున్నావా, లేకపోతే ఎవ్రీబడి ఈస్ నైమ్. మేము అంటే ఎందుకు కొత్త ఏంది, ఒకప్పుడు జయసూర్య బ్యాట్ లో కూడా స్ప్రింగ్ ఉంది అన్నారు, అజర్ బ్యాట్ లో కూడా అజర్ బ్యాట్ లో స్ప్రింగ్ ఉన్నది అన్న కాంట్రవర్సీ చాలా కామన్ ఉండే అప్పట్లో. యా, కానీ పాయింట్ ఏంటంటే ఈ మిలేనియల్స్ కి అర్థం కానిది ఏంటంటే, ఒరే నువ్వు నాస్టాల్జియా తెప్పియాలి అంటే ఇన్వెంటరీ లిస్ట్ తీస్తారు వాళ్ళు. అరే నీకు అప్పుడు గుర్తుందా ఇట్లా అయింది, ఎప్పుడు గుర్తుందా ఇట్లా అయింది, ఇట్లా అయింది, అట్లా అయింది. ఈ చిన్నపిల్లలకు కూడా మీ చిన్ననాటప్పుడు మీరు ఏం చేసేవాళ్ళు, ఎలా ఆడుకునే వాళ్ళు అంటే కూర్చోబెట్టి బుర్రకథ చెప్తారు కానీ అదిగో అక్కడ పోయి ఇట్లా ఆడేవాళ్ళం తెలుసా. ఈ సినిమాలో కూడా చూపించారు, ఈ జాతరప్పుడు ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం. అరే నువ్వు ఇన్వెంటరీ లిస్ట్ తీయకుండా, లాండ్రీ లిస్ట్ చెప్పకుండా వాళ్ళతో చేపిస్తే అయిపోతుంది, వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో వాళ్ళకే కాదు మనకు కూడా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు అంటే సినిమా పరంగా చెప్తున్నాం, వాళ్ళతో చేపిస్తే ఆడియన్స్ కూడా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో ఇందులోనే పిల్లలు క్రికెట్ ఆడేటప్పుడు ఆ వెట్ అండ్ డ్రై టాస్ ఏదో చేస్తారు చూడు, దాని మీద ఉంటే ఒక సైడ్ ఇప్పుడు అదే ఇప్పుడు జెన్జీకి తడిపొడి అంటారు. ఈ సినిమాలో తడిపొడి అన్నారు. సో అలాంటిది లిటరల్ గా చూపించారు కాబట్టి చూసే వాళ్ళకి ఓకే అర్థమవుతుంది, ఓకే ఇలా చేసేవాళ్ళు, ఇలా ఆడుకునేవాళ్ళు. కానీ దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకా లాండ్రీ స్టార్ట్ అయిపోతుంది, ఇలా చేసేవాళ్ళం, అలా చేసేవాళ్ళం. అరే వాళ్ళకి అర్థం అవ్వాలంటే కూర్చోబెట్టి రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేయి. ఇదిగో 5 stones అంటే రూల్స్ ఇట్లా ఉంటది, ఇలా ఆడాలి అని చెప్పి ఒక గేమ్ ఆడదాం అని చెప్పి ఆడిపిస్తే వాళ్ళకి అప్పుడు దిగుతుంది. ఓ అవునా ఇట్లా ఆడతారా. 7 stones 5 stones కూడా ఉండేది. నువ్వు అమీరోను అనుకుంటా. అంతే కదా. సో 5 stones, 7 stones, పిట్టు, లింగోచ్, ఇవన్నీ. సో రూల్స్ నేర్పించి ఆడిపిస్తే అర్థమవుతుంది వాళ్ళకి. ఇదా వాళ్ళకి నచ్చితే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్ తో ఆడుకుంటారు. అప్పుడు మీరేదో గుర్తుందారా ఆ రోజులు లేవరా ఇంకా అనడం కంటే ఆ రోజులు వచ్చినట్టే కదా. నువ్వు పిల్లలకి నేర్పిస్తే వాళ్ళు ఆడుకుంటే ఆ రోజులు మళ్ళీ వచ్చినట్టే కదా. కరెక్ట్. బావిలో ఎట్లా దుంకే వాళ్ళమో చెప్పడం కంటే బావి దగ్గర తీసుకెళ్లి ఇసురు కొట్టు, బావిలో తోసిపడేసి అట్లా చేస్తారు. అదే చేసి లాస్ట్ కి ఇంటర్వెల్ అప్పుడు వీళ్ళకి ఏంటంటే నాకు పంచాయతీ ఏంటంటే గుర్తుందా అడ్డమైన చెత్త అంతా గుర్తుందా వీళ్ళకి. అసలు ఒక క్యాండిడేట్ చచ్చినాడు అది గుర్తులేదు. ఎంత వియర్డ్ ఉండేది సార్. స్ట్రేంజ్ లైక్ ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ ఏంటంటే ఓవర్ కాంపన్సేషన్ అంటూ. అండ్ నాకు ఏమనిపిస్తుంది సార్, దట్ షోస్ ద ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఈ ఓవర్ ఎక్స్ప్లెనేషన్ ఆర్ ఓవర్ రెపిటేటివ్నెస్ ఏదైతే తీసుకొచ్చిండ్రో మూవీలో, అంటే ఒక విధంగా ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అనొచ్చు, ఇంకో విధంగా ల్యాక్ ఆఫ్ క్లియర్ థీమ్ ఆర్ డైరెక్షన్. అసలు ఎటు ఏం చెప్దాం అనుకుంటున్నాము, థీమ్ గురించి మాట్లాడదామా? థీమ్ గురించి మాట్లాడదామా? షూర్. ఓకే. వాట్ వాస్ ద మెయిన్ ఈవెంట్ అకార్డింగ్ టు యూ? ఈ చిత్రం మొత్తం స్టోరీలా మెయిన్ ఈవెంట్ ఏంది అసలు? మెయిన్ ఈవెంట్ ఈ జ్ఞాపకాలు కాకుండా, ఓకే అట్లా చెప్పినా, జ్ఞాపకాలు కాకుండా మెయిన్ అసలు దేనిపైన బేస్డ్ ఉంది ఈ మొత్తం స్టోరీ చెప్పు. టెక్నికల్ గా దేని మీద బేస్డ్ ఉంది అని చెప్పడం కష్టం, ఎందుకంటే అలా ఏం లేదు. అలా ఏం లేదు. ఎగ్జాక్ట్లీ. సో వాట్ ఆమ్ ఐ హుక్డ్ ఆన్ టు? నాస్టాల్జియా. స్టార్ట్ అవగానే 8 నిమిషాలు 9 నిమిషాల మార్క్ కి శివగాడు మొదలెడతాడు వాడు చిన్ననాటి తనం గుర్తులో అని బరకడం. అది వెళ్తూనే ఉంటది. అది ఆ ఫ్లాష్ బ్యాక్ లో కూడా వాళ్ళు మళ్ళీ ఇంకో ఫ్లాష్ బ్యాక్ లో తీసుకుంటారు. సో దాని తర్వాత మళ్ళీ పెద్ద జాతర గొడవ వస్తుంది. ఆ జాతర గొడవ ముందు అది ఎందుకు స్టార్ట్ అయిందంటే సడన్ గా అవుట్ ఆఫ్ నోవేర్ అది రిజర్వేషన్, కాస్ట్, ఇంకా ఈ సినారియో మీద స్టార్ట్ కౌన్సిలింగ్. ఎగ్జాక్ట్లీ, కౌన్సిలింగ్. అదొక యాంగిల్ లాగా వస్తుంది. దాని తర్వాత గొడవల దాకా వెళ్ళిపోతుంది. దాని తర్వాత సడన్ గా ఇప్పుడు యూత్ వచ్చి ఎలక్షన్ లో పాల్గొనడము, ఇంకా అభివృద్ధి కోసం ఆ ఊరిని ఉద్ధరించడము దానికి వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ ఎలక్షన్ లో వీళ్ళు ఓటర్లకి ఎట్లా లంచం ఇచ్చి వీళ్ళు ఎలక్షన్లు గెలుస్తున్నారు దానికి వెళ్ళిపోతుంది సడన్ గా. వేర్ ఇస్ దిస్ గోయింగ్? ఎట్ వాట్ పాయింట్
ఈజ్ ఇట్ ఎస్టాబ్లిష్డ్ దట్ ఈయన కొడుకులు కమిటీ కుర్రాళ్ళు అయిందని? నెవర్. దట్స్ మై ప్రాబ్లం. నువ్వు కమిటీ కుర్రాలని ఒక 10 నిమిషాలు దానికి ఒక ఎక్స్పోజిషన్ అంటావా? నువ్వు ఏమంటావు దాన్ని? అవును, ఎక్స్పోజిషన్, బ్యాడ్ ఎక్స్పోజిషన్ ఉండదు దీంట్లో. కమిటీ కుర్రాళ్ళు మీరు కూడా అవుతారా అని ఒక ఎంఫసిస్ చేసి తర్వాత ఏడా చూపేవు నువ్వు వీళ్ళు కమిటీ కుర్రాళ్ళు అయినా. అండ్ ల్యాక్ ఆఫ్ డైరెక్షన్ కి అదే పెద్ద ఎగ్జాంపుల్ అది. ఎగ్జాక్ట్లీ. నా ప్రాబ్లం ఏది ఉన్నాయంటే యాజ్ అన్ ఆడియన్స్ నేను దేని పైన హుక్ అవ్వాలి, నాకు ఏ స్టోరీ పట్టుకోవాలి, లేకపోతే ఏ థీమ్ ఏ మోడ్లో చూడాలి. నువ్వు డ్రామా కామెడీ అన్నావు, డ్రామా కనబడుతుంది, కామెడీ ఏది? ఓకే కామెడీ, నేను ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇస్తాను. నేను కామెడీ నాకు నచ్చలేదేమో, వేరే వాళ్ళు కింద వాడి నవ్విన పొట్టిట్లా అందరు హాస్పిటల్ నవ్వి కానీ నాకు నచ్చలేదు అనుకో. డ్రామా ఉండేనా? కానీ దేని గురించి ఉండే డ్రామా? దోస్తాన్ని గురించా ఇది, లేకపోతే ఫ్లాష్ బ్యాక్ గురించా, లేకపోతే హౌ టైమ్స్ హావ్ చేంజ్డ్ అన్న గురించా? ఎందుకంటే వాళ్ళు ఎదిగి వాపస్ ఊరికి వచ్చిన తర్వాత డ్రెస్సులు తప్పితే ఏం మారలే, ఆ ఊరు అట్లనే ఉన్నది. వాడు అంటే ఒక రకంగా వాళ్ళు ఒక కవర్ చేసిన లాజిక్ ఏంటంటే 10 ఏళ్లలో ఊరేం మారింది అని అడిగిండు. ఓకే మారలేదు, మనుషులు కూడా మారలేదా? ఈ ఆస్పెక్ట్ నాకు అర్థం కాలేదు. ఎట్లా అయితే ఒక మెయిన్ థీమ్ ఎట్లా మిస్ అయినరు? that was the biggest problem. ఆ హుక్ క్రియేట్ కాలే నాకు ఎంతసేపటికి. సారీ టు సే కానీ నాకు ఎవరైనా 1-2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసిండే బ్రహ్మానందం నాంటి నేను నాకు ఒళ్ళు మండుతుంది 2 సార్లు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే. ఇందులో 10 సార్లు ఎక్స్ప్లెయిన్ చేసాను ప్రతి పాయింట్. అవును, ఆ జాతర ఎందుకు ఇంపార్టెంట్ 10 సార్లు చెప్పిండు. అండ్ ఆ జాతర ఆచారం గురించి ఎప్పుడైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాడో ఆ క్యారెక్టర్ ఎంత ఆర్టిఫిషియల్ గా ఉండేది, ఎంత పుట్ ఆన్ ఉండే. ఆల్మోస్ట్ ఇట్లా గిచ్చి ఇప్పుడు ఈ క్వశ్చన్ అడగరా, నాకు ఆన్సర్ తెలుసు నేను చెప్తా. ఎంత ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా ఉండే అంటే అది. ఓ మై గాడ్, దట్ వాస్ బ్యాడ్. వెరీ బ్యాడ్, ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్. నీకు ఇప్పుడు అందులో కొన్ని డీటెయిల్స్ కూడా అర్థం కాలేదు నాకు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఇప్పుడు సత్యబాబా ఆత్రం ఫాదర్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీనే ఎత్తాలి, అది చాట ఎత్తాలి. ఇప్పుడు నాకు ఏమని ఆ మూవీ కొంతసేపు చూసిన ఓహో ఈ విషయం కోసమా వీడు ఇంత ఫోకస్ చేసి నేను గురించి అనుకున్నాను. అండ్ ఇట్ ఈస్ నాట్ ఈవెన్ దట్ ఓ నాకు వాడు చెప్పకపోయి ఉంటే నాకు అర్థమే కాదన్నాడు కూడా లేకుండే. ఐ వుడ్ హావ్ అండర్స్టూడ్ ఇట్. వాడు ఒక ఫ్లీటింగ్ లైన్లో చెప్పేది, మీకు తెలుసు మన ఆచారం ప్రకారం వాడి ఫ్యామిలీ తప్పితే ఎవడు ఎత్తదు కదరా, ఎట్లా చేస్తాం జాతర అలా అన్న అయిపోతుండే అది. అండ్ అలా కాకపోయినా కూడా ఇది పిల్లలకి ప్రశ్నలు ఉండడము, ఏంటిది ఎందుకు చేస్తున్నారు, ఇలానే ఎందుకు చేస్తున్నారు, చాలా సహజం అది. అవును, ప్రతి ఊర్లో అవుతుంది. అండ్ పెద్దలు వచ్చి చెప్తారు ఇదిగో ఇది అది ఎంత న్యాచురల్ గా తీయచ్చు. యాక్చువల్ గా ఆ న్యాచురాలిటీ లేకుండే ఆ సీన్ లో. ఇక్కడ కాన్ఫ్లిక్ట్ కాదు ఏమంటారు, పారాడాక్స్ కనబడింది నాకు. కొన్ని దగ్గర జబర్దస్త్ ఉండే ఐడియేషన్. అవును, కొన్ని దగ్గర మాత్రం అరే మెయిన్ ఇది ఒక మెయిన్ ఈవెంట్ రా, అది నువ్వు మెయిన్ ఈవెంట్ ని అట్లా చక్క అట్లా క్యాజువల్ గా తీసేసినావు నువ్వు. అండ్ అదే ఆ పాజిటివ్స్ వల్ల వచ్చే ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఇవన్నీ ఉండే నీ దగ్గర. అవును, అన్ని ఉండే ఆన్ పేపర్ మొహమ్మద్ కైఫ్ గుర్తుందా అన్ని ఉండే. బట్ స్టిల్ ఆ న్యాచురాలిటీ కూడా తీసుకురాగలిగినావు నీ ఫైట్ సీన్స్ లో కానీ, క్రౌడ్ సీన్స్ లో కానీ. సో అది కూడా తీసుకొచ్చినప్పుడు సడన్ గా ఎందుకు ఇది ఇట్లా ఫ్లిప్ అయ్యి ఒక అడ్వర్టైజ్మెంట్ లాగా అయిపోతుంది, ఒక ఫేర్ అండ్ లవ్లీ యాడ్ లాగా అవుతుంది, లేకపోతే ఒక వెడ్డింగ్ ఫిల్మ్ డాక్యుమెంటరీ కూడా. నాకు లిటరల్లీ ఎందుకు అంటున్నారు సార్ డాక్యుమెంటరీ అని, ఎక్కడెక్కడైతే వాడు డైలాగ్ సీన్ మధ్యలో వాళ్ళు కనెక్ట్ చేస్తున్నారు చూడు, ఆ సెగ్వే అవుతున్నారు చూడు, అందులో ఈ షోయింగ్ ద హోల్ థింగ్. నువ్వు మొత్తం చూపిస్తున్నావు నాకు, వాడు బైక్లో ఎట్లా వస్తున్నాడు, లేకపోతే ఈ విలియం వాపస్ ఊరి నుంచి వచ్చిన తర్వాత ఎట్లా వెళ్తున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఒక్కొక్క నాకు అగైన్ ఈ మనం డిస్కషన్ చేస్తుంది అనిపిస్తుంది. ఇది ఫ్రెష్ థాట్ నాకు. నీకు తెలుసు కదా నాకు అవి గుర్తుండవు నాకు. ఓకే, ఐ థింక్ దే టుక్ ఏ బైట్ మోర్ దెన్ దే కెన్ చూ. అదే అనిపించింది. 11 మందిని నువ్వు ఎస్టాబ్లిష్ చేయాలి, నువ్వు వీళ్ళ బ్యాక్ స్టోరీ వేయాలి అంటే రాసేటప్పుడు నీకు చాలా ఎక్సైటింగ్ ఉండొచ్చు. అండ్ ఐఎమ్ నాట్, నువ్వు దీన్ని వెబ్ సిరీస్ చేసినావు అనుకో, తీరిక తీసుకో, 10 ఎపిసోడ్లు తీసుకో, 10 గంటలు తీసుకో. మూవీలో ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ మీ అనిపిస్తుంది, ఫర్ ద ఆడియన్స్ అనిపిస్తుంది. కానీ నేను ఎంతవరకు అయితే చూసాను సినిమా, అంటే ఎంతవరకు అయితే నాకు గుర్తుందో నేనేం చూసాను అందులో అదో పెద్ద ఎక్సర్సైజ్ ఇది కదా. గుర్తుందా అంటే మర్చిపోయినారా, ఎన్ని గుర్తుపెట్టుకోవాలి అర్థం కావట్లేదు. ఇందులో నాకేమనిపించిందంటే నీ 10-11 మంది ఉన్నా గానీ నీకు కావాల్సిన అంత యాక్టర్స్ ఉండే, కావాల్సినంత టెక్నీషియన్స్ ఉండే, అన్ని ఉండే నీకు. అండ్ నువ్వు కొన్ని సీన్స్ లో చూపించినావు కూడా, పండినట్టు తడాకా చూపించినావు, ఉంది అక్కడ పొటెన్షియల్. అయినా గానీ అసలు దేని గురించి తీస్తున్నావు, ఏ కథ చెప్తున్నావు అనేది క్లారిటీ లేకుండా అక్కడ పోయింది. అంటే ఇది
దిస్ ఈస్ ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్. ఏంటంటే మూవీ చూసిన తర్వాత దీని కథ ఏంది, కార్యక్రమం ఏంది, ఏంది అసలు మొత్తం తతంగం అన్నది క్లియర్ గా అర్థం కాలేదు నాకు. అసలు మూవీ చూసిన తర్వాత ఆడియన్స్ కూడా గుర్తుందా మనం ఏం చూసినాము, ఏం చూసినాం రా మనం, ఇది కమ్యూనిటీయా, ఏంది కమ్యూనిటీ గైజా? కెన్ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈస్ అగ్రీడ్ కి ఇది ఒక ప్రాబ్లం ఉండే ఈ మూవీలో అని, దేని వల్ల వచ్చిందని తెలుసుకోవాలి. నాకు చాలా కుతూహలం ఉన్నది. ఇదేమైనా ప్రొడక్షన్ హౌస్ ఇన్వాల్వ్మెంటా ఆర్ ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంటా, లేకపోతే ఇది డైరెక్టరే లేదు నేను చాలా మొత్తం చాటబాడతాం చెప్పాలి, నాకు అందరిది క్లియర్గా చెప్తా నేను అన్న ఒక ఏమంటారు ఒక పైత్యం వల్ల ఈ ప్రాబ్లం వచ్చిందా, లేకపోతే ఈ చెప్పలేము ఈ ఓటీటీ వాళ్ళు కూడా చాలా గెలుపుతుండ్రు. వాళ్ళు వచ్చి మీరు ఇది ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయకపోతే ఎట్లా అర్థమవుతుంది అని చెప్పి వాళ్ళు ఏమైనా ఎక్స్ట్రా బ్రెయిన్స్ అంటారా, వాళ్ళ దగ్గర నుంచి ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా, దేనివల్ల ఉన్నది, ఎందుకు ఉన్నది? ఎందుకంటే అసలు ఇది ఒక 1.5 మూవీ, ఇది 2.5 గంటలు కాదు, 1.5 స్టోరీ. స్టోరీయా? ఇది ఒక లవ్ స్టోరీ సిండ్రోమ్. ఇది ఏంటంటే నీకు 1 hour 45 minutes లో కథ 100 minutes లో ఖతం చేసే కహానీని నువ్వు లాగి పీకి దాన్ని ఒక 130 minutes 140 minutes చేస్తున్నావు. నీకు అనిపించలేదా? నాకు ఎట్లాగో తెలుసు ఏమవుతుందో, ఇందులో పెద్ద ట్విస్ట్ లేదు, నాకు చాలా డ్రాగ్ అయినట్టు అనిపించింది. రైట్, ఇట్ వాజ్ డ్రాగ్ ఫర్ నో వాల్యూ. నాకు ఏం ఎక్స్ట్రా డిఫరెన్స్ లేకుండే. అంటే ఆ డ్రాగ్ కూడా ఎందుకు అంటే అదో పెద్ద ఎడిటింగ్ సరిగా లేకపోవడం వల్ల అట్లా కాదు. దేని వల్ల అయిందంటే ఎన్ని థీమ్లు కలిపేసండి కిల్చిడి దీంట్లో, రిజర్వేషన్, కాస్ట్, ఇది అది, దాని తర్వాత ఎలక్షన్, ఓటర్ ఫ్రాడ్, అసలు ఎంత తలకైనా పోస్తే ఎవడైనా తలపైన కొడితే అది ఎట్లుంటది, నొప్పి ఎట్లుంటది, యూ విష్ టు బి అన్కాన్షియస్, అంత నొప్పి వస్తుంది చూడు. ద లాస్ట్ సాంగ్ ఆర్ ద బిట్ ద డే బిఫోర్ ఎలక్షన్ వాజ్ ఎగ్జాక్ట్లీ దట్ ఫీలింగ్. నువ్వు ఇంత సీరియస్ క్యాంపెయిన్, సీరియస్ తడాక ఇదంతా చేసి కామెడీ బిట్, నువ్వు కామెడీ ట్రై చేస్తావా నాతో? వై నాట్? అది వై నాట్ అంటే కామెడీ డ్రామా, డూ ఎనీథింగ్. కానీ డూ యూ థింక్ దట్ వర్క్డ్? నథింగ్ ప్రకారం. నేను ఉట్టి ఒక పర్టికులర్ సీన్ గురించి చెప్తున్నాను. ఎలక్షన్ రోజు ముందర వీళ్ళు అంటారా పోయి ఒక జస్ట్ ఒక సర్వే చేద్దాం మనం అని, సటైర్ సాంగ్ అంటున్నావు నువ్వు. ఎస్, వీడు పైసలు పంచుతూ ఉంటాడు, వీళ్ళు పక్కనే నుంచొని యాజ్ ఇఫ్ దే ఆర్ నాట్ దేర్ అండ్ బట్ అది కంప్లీట్లీ డిఫరెంట్ ట్రీట్మెంట్. అది ఇట్ బిలాంగ్డ్ టు అ కంప్లీట్లీ డిఫరెంట్ మూవీ. ఇట్ బిలాంగ్డ్ టు ప్యారడీ. ఇట్ బిలాంగ్ టు ప్యారడీ అండ్ సటైర్. ఈ సినిమాలో ఉండాల్సిన సెగ్మెంటే కాదు, ఒకవేళ ఈ సెగ్మెంట్ పెట్టాలంటే కూడా దాన్ని వేరేగా తీయాల్సి ఉండే, ఆర్ యూ షుడ్ ప్లేస్ ఇట్ ఎర్లియర్. అదే నువ్వు మొత్తం సినిమా ఒకలాగా తీసి సడన్ గా కంప్లీట్ లెఫ్ట్ ఫీల్డ్ నుంచి వేరే ట్రీట్మెంట్ తీసుకొస్తే అది ఏంటది? మై గాడ్, అక్కడ నాకు దిస్ ఇస్ వాట్ యూనో. ఆ పాటనే కాదు, ఆ పాట ముందు వచ్చే బెట్ కూడా ఎప్పుడైతే వీళ్ళు అందరూ వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో సంతంతా పోయి ఇట్లా చూస్తున్నట్టు చేస్తారు, అదే అంటున్నా నేను. అంటే దాని తర్వాత ఆ పాట వస్తుంది. అవును, ఆ ప్రిల్యూడ్ ఏదైతే ఉంది చూడు, తర్వాత ఆ పాటలో కూడా ఎవరో బయట ప్రొడ్యూస్ సమ్వన్ ఎల్స్ కేమ్ హూస్ నాట్ రిలేటెడ్ టు ద స్టోరీ, దట్ వాస్ అనదర్ ప్రొడ్యూసర్. అమేజ్. సో నేను ఏమంటున్నా అంటే ఇట్ డజంట్ ఫిట్ దేర్. నువ్వు నువ్వు బెదుర్లంక లాంటి మూవీ తీసినావు అంటే బెదుర్లంకలో ఇదే ఉంటది కదా, లాస్ట్ పెడతాడు పాట, బట్ ఇట్ ఫిట్స్ దేర్. ఇట్ ఈస్ ప్యారడీ, ఇట్ ఈస్ సటైర్ ఆన్ హ్యూమన్ సైకాలజీ. సినిమా మొత్తం ఒక థీమ్ కన్సిస్టెంట్ గా దానిపైన క్యారీ అవుతుంది. నువ్వు అక్కడ పెట్టినావు, అతికింది ఎక్కుతుంది. నువ్వు కరప్షన్ గురించి చెప్తూ ఏమంటారు దాన్ని, ఎలక్షన్స్ లో నువ్వు గఫ్లా చేస్తే ఏమంటారు దానికి ఒక వర్డ్ ఉంటది కదా, ఓటింగ్ లో అప్లై చేస్తే ఓటర్ ఫ్రాడ్ అని అంటారు, ఓటర్ ఫ్రాడ్ వాట్ ఎవర్. నువ్వు ఈ ఫ్రాడ్ గురించి మాట్లాడుతూ నీతో సివియర్ ఇష్యూస్ మాట్లాడుతూ పోనీ ఆ ఇష్యూస్ ని నువ్వు ఇంట్రడ్యూస్ చేసినప్పుడు పోనీ దాన్నే ఒక కామెడీ లాగా చేసినావా అంటే కాదు. శివ వచ్చి ఫుల్ స్పీచ్ ఇస్తున్నాడా, నా డాడీ చెప్పింది గుర్తుందా, డాడీ చెప్పింది గుర్తుందా అంటే ఇట్లా కళ్ళు మూసుకొని గుర్తుంది అని చెప్పి స్పీచ్ ఇస్తాడు. ఇవన్నీ అయిన తర్వాత నువ్వు ఇట్లా పెడతావా? అది ఇది ఇట్స్ అన్ఫేర్ అంట నేను. నువ్వు అసలు ఆ యాక్టర్లకి ఏం చెప్పి కన్విన్స్ చేసినావు? ఎట్ వాట్ పాయింట్ ఇట్ యాక్టర్స్ యునానిమస్లీ అప్పా ఏం ఐడియా సార్ ఇది అన్నాడు? ఐ వాంట్ టు నో. అందుకనే నాకు ఈ మూవీ అంటలే, ఎందుకంటే అన్ని కొంచెం అబ్రప్ట్ అనిపించినాయి నాకు. దేనికైనా స్టోరీ టెల్లింగ్ ఒక ఫౌండేషన్ లెవెల్, అది సకా ఉండాలి. అవును, నువ్వు దేని గురించి చెప్తున్నావు కథ, అది స్టార్ట్ టు ఫినిష్ కన్సిస్టెంట్ గా థీమ్ ప్రకారం వెళ్తున్నావా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఇందులో అదే దెబ్బతినింది, మిగతావన్నీ బాగుండే టెక్నికల్ స్టఫ్. ఇంకో పంచాయతీ చెప్తాను ఈ మూవీలో. చిన్ననాటి దోస్తులు అంటే బోగస్, నీకు
ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం నీకు ఒక డిఫరెన్స్ క్రియేట్ అవుతుంది. అవును. సడన్ గా ఒక రోజు ఒక మ్యాచ్ ఓడిపోయినామని చెప్పి డిఫరెన్స్ క్రియేట్ కాదు, ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అవుతుంది. వాళ్ళకి మధ్యాహ్నము వాడికి సీట్ రాలే రవికి, సాయంత్రం కూర్చొని వీళ్ళు జాతి గురించి కొట్టుకుంటున్నట. అవును. కొట్టుకొని ఇన్స్టెంట్ లైక్ దట్స్ ఇట్ నథింగ్ డూయింగ్ స్ప్లిట్ అయిపోయినా. అట్లా ఎట్లా అవుతుంది చెప్పు? ఫోర్స్డ్. యా, అదే ఇవన్నీ కొంచెం నాకు అమ్మమ్మ కుక్కుడు అంతే. ఇట్స్ జస్ట్ లైక్ తిను, టమాటో నాకు ఎలర్జీ అంటే ఏం కాదు, మంచిది టమాటో ఐరన్ వస్తుంది తిను అని చెప్పి టమాటాలు కుక్కుతుండే. యా, ఐడియల్లీ సరేరా బాయ్, ఇప్పుడు ఊర్లో ఆ సందర్భం ఏర్పడింది, ఈ ఎంసెట్ రాశారు, దాంతో ఫ్రీ సీట్ రావాల్సిన వాడికి రాలేదు, ఇంకొకటికి సీట్ వచ్చింది రిజర్వేషన్ వల్ల. ఇది నీ పాయింట్ ఉంది అంటే దాని వల్ల ఈ దోస్తుల సంబంధాలు ఎట్లయితే చెడిపోయాయో, దాని తర్వాత వాళ్ళు ఎట్లా కోలుకుంటారు, దాని తర్వాత వాళ్ళు ఎట్లా సరే ఇదంతా పక్కన పెట్టు, మనం ఎంతైనా చిన్ననాటి దోస్తులం కదా, ఈ అట్లా అలా స్టోరీ తీసుకెళ్ళినా ఓకే, నువ్వు ఒక చిన్న డీటూర్ తీసుకున్నావు, కానీ మళ్ళీ దోస్తులు కమిటీ కుర్రాళ్ళు అనే సినిమా టైటిల్ పెట్టినావు, దోస్తుల దాకానే వచ్చేసి కమిటీకి చేరాలి. అదే అలా అయినా పర్వాలేదు, కానీ మధ్యలో ఈ మళ్ళీ కిచిడీలు వచ్చినాయి చూడు, అది పోతుంది. ఇది కూడా ఇంకో కిచిడీ అయిపోయింది అంతే. సో దట్ వాస్ ద ఇది నిజంగా. కానీ నువ్వు ఇందాక అన్నావు కదా, అసలు గుర్తులేదు గుర్తుందా? నేను గుర్తు తెస్తాను నీకు. ఇందాకే నువ్వు ఏమన్నావు అంటే ఎక్కడి నుంచి వచ్చింది ఈ పురుగు ఈ సినిమాలో, దేని వల్ల వచ్చింది ఈ నాస్టాల్జియా, ఇదంతా యూనో ఆ వైబ్, ఆ ఫేక్నెస్, అడ్వర్టైజ్మెంట్ ట్రీట్మెంట్, వెడ్డింగ్ వీడియో, అది ఎక్కడి నుంచి వచ్చింది అంటే నాకైతే ఒక అనుమానం ఉంది బ్రో. వాస్తవం ఏంటో మనకు తెలీదు, కానీ తెలుసు, ఎప్పుడు డిసైడ్ చేయకు అట్లా. కానీ నా అనుమానం ఏంటంటే దేన్నైనా బ్లేమ్ చేయాలంటే హ్యాపీ డేస్ ని బ్లేమ్ చేయాలి. వాస్తవం, అది వాస్తవం. కరెక్టే కదా సార్, ఎందుకంటే ఈ సినిమాలోనే రిఫర్ చేస్తాం, హ్యాపీ డేస్ రెఫరెన్స్ వస్తుంది. ఒరే నువ్వు కూడా హ్యాపీ డేస్ సినిమా చూసే బీటెక్ చేద్దాం అనుకుంటున్నావు కదరా అంటే, ఆ సంతంతా మేము అందరూ అంతేరా అన్నాడు. ఎంత మంది జీవితాలు సంకనాకపోయినాయి అసలు. నేనైతే లక్కీ, ఊహించుకో, నేను చాలా లక్కీ ఉండే. 4 ఏళ్ళు హ్యాపీ డేస్ వచ్చినప్పుడు కల్లా నాది ఇంజనీరింగ్ లో స్టార్ట్ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. సో మనము యాక్చువల్లీ ఇన్ఫాక్ట్ హ్యాపీ డేస్ చూసిన తర్వాత ఇంజనీరింగ్ వదిలేదనుకున్నాను. మన గుర్తులు ఎట్లా ఉంటాయంటే, మనకి హ్యాపీ డేస్ వల్ల మనం సంకనాకించుకోలే, హ్యాపీ డేస్ లేకుండా కూడా మనం పోయి 4 ఏళ్ళు నా సంకనాకించుకుంటా అనుకుంటే పోయి మనం ఎస్ వీఆర్ దట్ బ్యాచ్. కానీ ఆ హ్యాపీ డేస్, ఆ వైబ్, ఆ మ్యూజికల్ టోన్ ఏదైతే ఉంటుందో, లిటరల్లీ ఆ డ్రీమీ ఒకలాంటి గాల్లో తేలుతున్నట్టు, లిటరల్లీ ఒక నాస్టాలజిక్ సినిమాలో ఒక నాస్టాలజియా పాటనే ఉంది దీంట్లో. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లా కానే కావు అని. ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజులే కానే కావు. ఎట్లా అవుతుంది? ఎంత హ్యాపీ డేస్ వైబ్ ఉందంటే దీంట్లో. నాకు నిజంగా ఎంత దగ్గరకు వచ్చారా మీరు. మిలేనియల్ యాంథమ్, మిలేనియల్ నేషనల్ యాంథమ్ కి ఎంత దగ్గరకు వచ్చారు, కానీ కొంచెం దూరం ఉండిపోయారు. అసలు లిరిక్స్ ఎట్లా ఉండాలంటే, ఆ రోజులు నా ముడ్డిని ఇంకెవరో కడిగే వాళ్ళు. such a this thing. You know what was the Happy Days remake, song remake? My version college ఉన్నప్పుడు ఇదే అందరిని ఎట్లా సాగు కొడుతుండే నేను. అరే రే చెడ్డీనే జారేనే. అది ఎగ్జాక్ట్లీ ఈ గుర్తులు ఉన్నాయి. గుర్తుందా? ఇది గుర్తుంది, ఇంకేం గుర్తులేదు. బ్లాక్ అవుట్. మిలేనియల్ నేషనల్ యాంథమ్ అంటే నోట్లో కుక్కనికి ఒకటి రావాలి, ముడ్డి కడగనికి ఇంకోటి రావాలి. మనం ఏం చేయొద్దు అసలు. అయ్యో ఆ రోజులు ఎప్పుడో పోయినాయి, చేతిలో లేవు ఇప్పుడు మళ్ళీ ఆ రోజులు రావు అంటే నువ్వేం బిక్తున్నావురా? చెట్టంతా ఎదిగినావు నువ్వు, ఎద్దంతా ఉన్నావు, పందంతా ఉన్నావు, నువ్వేం బిక్తున్నావు? గుర్తుందా అప్పుడు టెస్టోస్టెరాన్ లెవెల్? ఓ మై గాడ్, లైక్ ఇట్స్ సో ఆ పాటల్లో కూడా నువ్వు ఒక పాటను మెచ్చుకున్నావు కదా, అది ఈ పాట కాదు ఇంకో పాట, లవ్ సాంగ్ ఇదేం గారెడి అని వస్తుంది. అండ్ సేమ్ అదే హ్యాపీ డేస్ టైప్ ఆఫ్ మ్యూజిక్ ఉంటది. ఆ వీడియో టేకింగ్ కూడా నాకు ఎందుకు నచ్చలేదంటే, నాకు ఎంత హ్యాపీ డేస్ గుర్తుకొచ్చిందంటే, గుర్తుందా? నాకు గుర్తుండేలా చేశారు. ఎంత విరక్తి పుట్టినా అంటే, ఎందుకంటే ఆ పాట ఒక
యాడ్ లాగా, అవును, ఒక వెడ్డింగ్ వీడియో లాగా. నాకైతే ఎందుకో స్టే ఫ్రీ యాడ్ లాగా అనిపించింది అది. నిజంగా నాకు కూడా ఫేర్ అండ్ లవ్లీ, బేటీ బచావో, ఇట్లా స్లో మోషన్ లో అందరూ రెస్పాన్సిబుల్. ఇది డీడీ యాడ్లు వస్తుండే చూడు, Yeah. ఈ గవర్నమెంట్ యాడ్ అట్లానే అనిపించింది నాకు. స్లో మోషన్ లో ఉంటది ఫస్ట్, ఇంట్లో గాల్లో తేలుతుంటారు, గ్రావిటీ లో ఉంటది. Yes. క్రిస్టోఫర్ నోలన్ సినిమా, ఇట్స్ మూన్. ఇట్స్ అ మూన్. లవ్ ఈజ్ ఆల్వేస్ కనెక్టెడ్ టు అండ్ మూన్. అందరూ ఒకలాంటి ఆనందంలో ఇట్లా నవ్వుతుంటారు, ఒక చిరునవ్వు. ఎక్సెప్ట్ సుబ్బు. మళ్ళీ ఎట్లా చూపిస్తారంటే ఊర్లో అందరూ మంచోళ్ళు, అసలు దూద్కా దులా, అసలు ఒక్కొక్కడు ఎంత మంచోడు అంటే అబ్బాబ్బా ఏం గుర్తులు, ఎంత మంచోళ్ళు, అసలు గిల్లితే అసలు ఎవడు ఏం అనేటోడు కాదు అన్నట్టు అట్లా మ్యూజిక్ ఉంటది అండ్ లిరిక్స్ ఉంటాయి, స్లో మోషన్ లో ఎగురుతుంటారు ఇట్లా లా 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 లా. చిరాకేస్తారంటే నిజంగా. అసలు ఆ వెడ్డింగ్ వీడియో కూడా ఎందుకన్నానంటే, అసలైన పెళ్లిలో ఏం జరుగుతుంది, చికెన్ లో ముక్కలు లేవరా, పప్పు పక్కన చికెన్ ఎవడం పెడతాడా అని ఫటాఫడా అని కొట్టుకుంటారు. వెడ్డింగ్ వీడియో తీస్తే మాత్రం లా 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 అని స్లో మోషన్ లో ఇట్లా. ఎగ్జాక్ట్ మన ఎపిసోడ్ లాగే యాక్చువల్ డిస్కషన్ అంతా కొట్లాట ఉంటుంది, కానీ మనం ఎడిట్ చేసి బయట పెట్టేది మాత్రం వావ్, అసలు ఎంత ఐకమత్యంగా వీళ్ళ థాట్స్ అన్ని సేమ్ ఉన్నాయేంటి అది. కానీ నా ప్రాబ్లం అయితే ఇదే ఉండే, యూ కెనాట్ ఓవర్ ఫీడ్ వన్ సింగిల్ ఎమోషన్ ఇన్ ద సేమ్ వే ఫర్ 2.5 hours. ఎంతసేపు కొట్టుకుంటావు? ఆ శివాది ఒకటే లైన్ ఉంది యాక్చువల్లీ చూస్తే, కొట్టుకోకండిరా వాడొకడు, మళ్ళీ కొట్టుకోకండిరా, మన మధ్యలో కొట్లాటలు ఏంట్రా, కులం ఎక్కడి నుంచి వచ్చిందిరా, మతం ఎక్కడి నుంచి వచ్చిందిరా, నువ్వేడకెళ్ళి వచ్చినావురా, గుర్తుందా నీకు? గుర్తుందా నువ్వేడకెళ్ళి వచ్చినావు? ఆ క్యారెక్టర్ గాడు వాడంత అసమర్థుడు ఈ సినిమాలో లేడు. నిజంగా ఒకటేంటంటే, కన్న పాపతో చిన్ననాడితనానికి వెళ్ళిపోతా పాప అంటాడు, సిగ్గు లేకుండా. అసలు అదే చెప్తున్నా, వాడి కళ్ళల్లో ఇట్లా ఇట్ క్యాన్ బి రియలిస్టిక్, రియాలిటీ ఉంది అందులో కొంచెం. ఒకవైపు ఏంటంటే, ఎందుకు అసమర్థుడు అంటున్నా అంటే, బాధ్యతలు లేవు, బరువులు లేవు, అక్కడ వెళ్ళిపోతా అంటాడు, ఎలక్షన్ నిలబడతా అంటాడు. మళ్ళీ ఆ దోస్తులు 10 సార్లు కొట్టుకుంటే మధ్యలో ఒరే నువ్వు అన్నట్టే ఏం చేస్తున్నారా, ఎందుకు రా, కూర్చొని మాట్లాడదాం రా, కూర్చొని మాట్లాడితే అన్నీ అయిపోతాయి కదా, గుర్తుందా చిన్ననాటి ఫ్రెండ్స్ రా, కూర్చొని మాట్లాడతాం అంటా. కానీ నీలో ఇంత మాత్రం లీడర్షిప్ క్వాలిటీ ఉంటే వాడు వింటుండే, అసలు వాళ్ళు కూర్చొని వినేటట్టుగా ఏదో అంటావు నువ్వు. వావ్, ఇది చాలా మంచి పాయింట్, నేను మర్చిపోయినా. ఆ లీడర్షిప్ క్వాలిటీ గుర్తులేదా నీకు? నేను ముందరే చెప్పేస్తున్నా, నాకు గుర్తుండవు. ఓకే, వాళ్ళ ఒక్కొక్కరిది ఇది కూడా కాదు, ఈ వాళ్ళ ప్రొఫెషన్కి సంబంధించింది ఒక పెద్దోడు తప్పితే ఎవరిది ఒక ఎక్స్పర్టీస్ అన్నది చూపిలే కదా. అవును, ఏం చేస్తారు అంటే వాడు శివ ఒకటి పైసలు ఇస్తాడు అంతే. హీఈస్ బయింగ్ ఎవ్రీథింగ్, అంటే వాడు ఒపోనెంట్ చేసేదే వాడు చేస్తున్నాడు. బట్ ఇన్ నైస్ వే. పొద్దున పూట చేస్తాడు, వాళ్ళ ఒపోనెంట్ రాత్రి చేస్తాడు. ఓ మై గాడ్. నువ్వు ఇలాంటి టాక్ ట్రాక్ కానీ స్టోరీ కానీ చెప్తున్నావు అంటే దే షుడ్ బి ఏ టేక్ అవే. నాకు టేక్ అవే కూడా అర్థం కాలేదు. పర్సనల్ ఒపీనియన్ వాడు ఇచ్చింది. లాస్ట్కి వస్తుందా డైరెక్టర్ది ఇట్లా ఫ్రీజ్ చేసి వాళ్ళు చిన్నప్పుడు టీనేజర్స్ వీళ్ళ మధ్యలో పెద్దగా అయిన కరెంట్ డే ఇవాళ రోజు రానే రావు అవి తర్వాత డైరెక్టర్ ఏదో ఒక పారాగ్రాఫ్ చదువుతారు ఇట్లా వాట్ ఎవర్. అదొకటి ఐ హేట్ దట్ నిజంగా. నేను అన్నా అరే మర్చిపోయినావా ఏం చదవాలో అంటే నువ్వు మర్చిపోయినా మాకు చెప్పాల్సింది విషయం నాకు ఐ నో దిస్ రా. అంటే నువ్వు బ్రాండ్ ఫ్రెష్గా ఏం చెప్తున్నావు మాకు తెలుస్తుంది. ఎగ్జాక్ట్లీ. తాగినప్పుడల్లా గ్యాంగ్ లో ఒకడు ఉంటాడు, అరే ఏం బిస్కెట్ లైఫ్ రా ఇది అది ఇది అని. సారాంశం ఏంటంటే చెప్పింది బేసిక్ గా నేను చెప్పిన సారాంశం కాదు, డైరెక్టర్ చెప్పింది సారాంశం. అది బేసిక్ గా ఏం చెప్పాడంటే తాత్పర్యం అనుకో. ఏం చెప్పాడంటే ఇవన్నీ చూసి మీకు కూడా ఎన్నో గుర్తులు వచ్చుంటాయి కదా. నాకు రాలే, ఐఎమ్ సారీ రా. నాకైతే ఉన్న గుర్తులు కూడా మర్చిపోతాం అనుకున్నాను. ఇక్కడ ఒక ప్రొఫెషనల్ మాట ఏమొస్తుంది అంటే ఆ వైబ్ లో అలాంటి సందర్భంలో పుట్టి పెరిగిన వాళ్ళు ఈ సినిమా చూస్తే వాళ్ళకి నచ్చదు. మనం అదే వైబ్ లో పుట్టి పెరిగినాం. నేనైతే ఆ వైబ్ లో పుట్టి, ఆ వైబ్ అని కాదు బట్ ఎందుకంటే వాళ్ళు ప్రొడక్షన్ వాల్యూతో ఎంతైతే వాళ్ళు చూపించారో ఎలా ఉండేది, ఆ సౌండ్ డిజైన్ కూడా బాగా చేయడము, దాంతో ఆ సందర్భంలో పుట్టి పెరిగిన వాళ్ళకి ఆ గుర్తులు. నువ్వు ఆ ట్యాంక్ గురించి అన్నావు కదా, రాత్రిపూట ట్యాంక్ లో ఆ షూటింగ్ చేశారు ఇలాంటివి. కానీ ఆ ట్యాంక్ లో ఎవడో పడి చచ్చిపోయింది అనుకో, నీకు గుర్తులు ఏమవుతాయి, ఆ గుర్తు వచ్చింది అనుకో, అరే గుర్తుందారా సురేందర్ గారు అప్పుడు ట్యాంక్ లో పడి చచ్చిపోయిండు, మనం చూసుకోలే, తాగుతుండే మంచిగా వాడికి ఈత రాకుండే వాడికి పడి వచ్చిండు అంటే నీకు ఎట్లా ఉంటుందిరా?
యా నా పాయింట్ ఏంటంటే అలాంటి వాళ్ళకి ఈ సినిమా నచ్చడము సహజమే అండ్ అండర్స్టాండబుల్. నేను దాని నా కౌంటర్ పాయింట్ ఏంటంటే ద అజంప్షన్ దట్ యు హ్యావ్ గుడ్ మెమరీస్ ఆఫ్ యువర్ చైల్డ్హుడ్ ఈస్ అ వెరీ రాంగ్ థింగ్. ఎస్, ఎనీ అజంప్షన్ ఇస్ రాంగ్, రైట్? సో యూ కెనాట్, అంటే ఓకే దెర్ ఈస్ అ క్రియేటివ్ ఫ్రీడమ్ అనుకుందాం, ఒక పర్టికులర్ పర్స్పెక్టివ్కి వెళ్ళి చెప్తున్నావు స్టోరీ, సో ఫేర్ పాయింట్. కానీ నువ్వు అదే చెప్తున్నావు, నువ్వు కొత్తగా ఏం చెప్తలేవు. ఒకటే పాయింట్ని 10-20 సార్లు అదే రిపీట్ చేస్తున్నావు. నీకు లవ్ స్టోరీలు ఒక్కొక్కరిది చెప్పడం అవసరం ఏముండే? ఒక్కడికి లవ్ స్టోరీ పెట్టుండే అయిపోతుండే కదా. 4-5 ఎందుకు మాకు లవ్ స్టోరీలు? కొత్త విషయాలు చెప్పకపోవడమే కాకుండా ఇంకోటి ఏంటంటే నువ్వు వివరించి చెప్పలేదు. నువ్వు లాండ్రీ లిస్ట్ చెప్తున్నావు. అరే ధోని 6 కొట్టిండు, ఈడు బ్యాట్ లో డోనట్లు ఉండే గుర్తుందా, అదే అప్పుడు ఇక ఇడ్లీ కొట్టు దగ్గర పోయేవాళ్ళం గుర్తుందా, తర్వాత అక్కడ వెళ్ళి జాతరలో డాన్స్ చేసేవాళ్ళం గుర్తుందా. నువ్వు జస్ట్ లిస్ట్ చెప్తున్నావు. నువ్వు వివరించి అది చూపిస్తే, అది ఎక్స్పీరియన్స్ అయ్యేటట్టు ఆడియన్స్ కి నువ్వు చూపిస్తే సీన్ లాగా తీసి అట్లీస్ట్ అదైనా ఉంటది కదా. కాదు, పాయింట్ ఏంటంటే ధోని విన్నింగ్ వరల్డ్ కప్ ఈజ్ అ రీసెంట్ ఈవెంట్. నువ్వు పెద్దగాలో నువ్వు 5 ఏళ్ళకో 6 ఏళ్ళకో 10 ఏళ్ళకో చూసినావు, ఇప్పుడు 23 అయినాయి నీకు. నీకు అంత ఏం డిఫరెన్స్ ఉంటుంది ఆ 13-14 ఇయర్స్లో? ఉండదు. నంబర్ 1. సెకండ్ పాయింట్ ఏంటంటే నువ్వు ఒక బేసిక్ హ్యూమన్ సైకాలజీ స్టడీ చేయి. ఓ గుంపులో 4-5 దోస్తులు ఏమైనా మాట్లాడుకుంటున్నా అంటే, ఇప్పుడు సపోజ్ మనం మా నాన్న వాళ్ళని చూసినాం అనుకో, వాళ్ళ దోస్తులు వచ్చి కూర్చున్నారు అనుకో, వాళ్ళు మాట్లాడుతారు. ఇలాంటి డిస్కషన్సే ఉంటాయి, ఆ నాస్టాల్జిక్ డిస్కషన్లు. ఇవి ఏం మాట్లాడుకుంటారు? అరే శైలిగాడు పోయి ఆ పిల్లకి ఉత్తరం నా తరఫుకి వెళ్ళి ఉత్తరం ఆడి కింద పేరు జరిపేసి ఆయన రాసుకుంటారు, వాడు అట్లా చేసేటోడు. అవే మాట్లాడతావు. యూ స్పీక్ అబౌట్ పీపుల్ ఇన్వాల్వ్డ్. నువ్వు జనరల్ కరెంట్ అఫైర్స్ చెప్పవు. ఇప్పుడు 2023-24 ఉన్న పిల్లలు పెద్దగా అయిన తర్వాత వాళ్ళు కూర్చొని అరే యూక్రెయిన్ వాళ్ళు రష్యా పైన బాంబు, యూక్రెయిన్ రష్యా వారు గుర్తున్నారా, అబ్బా ఏం యాక్టింగ్ రా అందరూ, ఇది మాట్లాడతాను. యూ విల్ స్పీక్ వాట్ యువర్ ఫ్రెండ్ డిడ్, వాట్ యువర్ అదర్ ఫ్రెండ్ డిడ్, అసలు మీరు ఏం చేస్తుండే అప్పుడు, మీరు ఎలాంటి సిచ్యువేషన్స్ ఉంటుండే, ఇవి మాట్లాడతాను. అండ్ అది కూడా ఏదో 5-10 ఏళ్ల తర్వాత అందరు కలుసుకుంటే అప్పుడు నాస్టాల్జియా చేయడంలో తప్పేం లేదు. పద్ధతి ప్రకారం అర్ధగంట మాట్లాడుకుంటాం, తర్వాత నార్మల్ అరే ఉన్న ఏమవుతుంది నీ కరెంట్ పంచాయతీలు అంటే అవి మాట్లాడుకో. ఎగ్జాక్ట్లీ. పోతున్న రాత్రి వీళ్ళు అరే ఆపడరా, అదే ఊర్లో ఉంటూ పోయి వీళ్ళు ఏమైనా స్ప్లిట్ అయిపోయినరా, అదేమంటారు దిల్చాతా అయినరా అంటే కాదు, అదే ఊర్లో ఉంటూ అరే నిన్న మాట్లాడుకున్నాం కదా, ఇవాళ మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గుర్తు చేసుకుందాం. అరే అవుతలేదురా మాకు, ఎట్లా చేస్తున్నాం మీరు ఇట్లా డైలీ, నాకైతే అవుతలేదు. మళ్ళీ లాస్ట్కి మళ్ళీ కంప్లైంట్లు, వీడు ఫోన్ చేస్తే నా ఫోన్ కూడా ఎత్తినప్పుడల్లా మళ్ళీ చేస్తాను పెట్టేస్తాడు. అరే గుర్తు చెప్పిరా ఆయనకి, గుర్తున్నారా అప్పుడు చెప్పిరా ఆయనకి, గుర్తున్నారా నన్ను వదలకుండా ఉండలేకపోతుండే నువ్వు, అప్పుడు గుర్తు చెప్పి. అది అక్కడ ఉంటుంది మసాలా. అది వదిలేసి రిక్కీ పాంటింగ్ స్ప్రింగ్ పెట్టిండు, జహీర్ ఖాన్ యార్కర్ వేసిండు, ఇవన్నీ ఎందుకురా? ఇంత కుక్కిన అది చెప్తున్నా, ఇట్లా ఇప్పటికీ ఇట్లా అన్న ఫీలింగ్ వస్తుంది. నిజంగా నాకు ఆ నాస్టాల్జియా కుక్కడము అండ్ ఆ హ్యాపీ డేస్ ఫ్లేవర్ రావడము, ఈ రెండు కలిసి పొట్లో తిప్పేసింది. సీరియస్లీ అది దరిద్రమైన ట్యూన్. ఐ హేట్ దట్ ట్యూన్ సో మచ్. తెలుసా, అందరు రింగ్ టోన్లు ఉంటుండే పైగా. అది ఎగ్జాక్ట్లీ హ్యాపీ డేస్ సావగొట్టారు రింగ్ టోన్లతో. అండ్ వాళ్ళు చేసిన కంపు ఏంటంటే బ్రూట్, వాళ్ళు కాదు, ఇట్స్ సేమ్ లవ్ స్టోరీ గ్యాంగ్. ఎగ్జాక్ట్లీ, నేను వాళ్ళ గురించి అంటున్నా. వాళ్ళు చేసిన కంపెయిన్ అంటే మిలేనియల్సా మనం ఆల్రెడీ గుడిసిపోయాం, వీఆర్ స్క్రూడ్. అటు కానీ ఇటు కానీ టైంలో పుట్టినాం మనం, టోటల్ లాస్ మనం. కానీ అక్కడ దాకే డ్యామేజ్ ఆపకుండా నెక్స్ట్ రావే జూమర్ గాళ్ళని ఎంత కన్ఫ్యూజ్ చేసి పడేసిండ్రంటే, అసలు ఏదో లేనిపోని నాస్టాల్జియాని గుర్తు తెచ్చుకుంటూ ఈ జూమర్ గాళ్ళు ఇప్పుడు తేలుతున్నారు. అట్లానే దానికోసం కాలేజీలు జాయిన్ అవుతున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ మెమరీస్. బేసికలీ చెప్తా, దే ఆర్ నాట్ ఆర్గానిక్ ఎనీమోర్. అరే మనము అప్పుడు ఎట్లుంటుండే, మేము బేసికల్ ఒక ఇన్సిడెంట్ చెప్పాలంటే విచ్ వీ నెవర్ స్పోక్ ఆఫ్ అగైన్. ర్యాండమ్గా పొద్దున్న 4 కలిసి ఎవరికో వరంగల్ వెళ్ళాలంటే అందరం పోయినాము. వరంగల్ పోయినాం, వచ్చినాం మధ్యాహ్నం కల్లా, ట్రైన్ పట్టుకొని పోయినాం, వచ్చేసేసినాం. దట్స్ ఇట్. ఓకే, ఇప్పుడు ఏంటంటే అరే అందరం కలిసి ఓ బైక్ ట్రిప్ వేద్దాము, ఇక్కడ ఆగి ఫోటోలు దిగుదాం, అక్కడ ఆగి ఫోటోలు దిగుదాం, ఇక్కడ ఆగి ఫోటోలు దిగుదాం. ఎవడు తీస్తాడు ఫోటోలు? ఎందుకు? ఇప్పుడు ఈ మూవీలో కూడా చూపించిండ్రు, వాళ్ళు ఫోటోలు చూసుకుంటూ నవ్వుతారు చూడు. అబ్రప్ట్ the shit cherry on the shit icing on the shit cake. అంతే.
ఇట్స్ బేసికలీ ఓపెన్ బాత్రూమ్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ బాత్రూమ్. యా, అది చేస్తాను నేను. నన్ను ఇట్లా నేను ఆలోచిస్తాను, ఎవడు తీసిండు ఈ ఫోటోలు? మీకు గుర్తులేదా? ఇది గుర్తుండదు. యా, ఇట్స్ జస్ట్ లైక్ అదే ఐ కాంట్ బోగస్. నిజంగా ఐ కాంట్. ఏం కావాలి మహా అంటే ఈ స్పాట్ పోయి ఫోటోలు దిగుదాం, ఆ స్పాట్ పోయి ఫోటోలు దిగుదాం, మళ్ళీ ఫోటో దిగుదాం. యాక్చువల్గా ఏం కావాలంటే వచ్చాక ఆ ఫోటోని ఒక ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వేసి లా 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 అని స్లో మోషన్ చేసేద్దాం ఫస్ట్. అందరం గాల్లో తేలుతున్నట్టు, జీరో గ్రావిటీలో పోతున్నట్టు, అది కావాలి మనకి. అండ్ ఇంకో ఆ ఫోటోలు దిగడంలో కూడా అరే న్యాచురల్ గా ఉండాలి ఆ ఫోటో. నువ్వు గుర్తుందా? నో అబ్జర్వ్ చేసాం అనుకున్నా యాక్చువల్లీ. అండ్ దిస్ ట్రూ ఇన్సిడెంట్. ఠీకే, మేము ఎక్కడ పోయినాం, గోవాకే పోయినాం అనుకుంటా. వి వెంట్ బై రోడ్. అండ్ అప్పటికే మేము రీసెంట్, ఇది 1 year బ్యాక్ స్టోరీ ఏదో, చాయ్ దగ్గర ఆగినాము. అయిపోయింది. మా కొట్లాట ఏముండంటే, నేను ఇంతసేపు డ్రైవ్ చేసినా, ఇప్పుడు నువ్వు డ్రైవ్ చేయి, నేను అంతసేపు డ్రైవ్ చేసినా, ఇదంతా ఎనర్జీ కన్జర్వేషన్. ఎక్కడో ర్యాండమ్ హైవే పైన ఒక చాయ్ కొట్టు ఉండే, చాయ్ కొట్టు దగ్గర ఆగినాం. ఆబ్వియస్లీ ఇంకోళ్ళు ఎవరో దిగిన జర యూత్ వాళ్ళు వచ్చిండ్రు. We literally heard the guy who's taking photo. వాళ్ళు ఎక్కడ చెట్టు ఉన్నది దిగుతా ఫోటో, అది ఇది. అరే న్యాచురల్ యాక్ట్ కర్రే, న్యాచురల్ పోస్ట్ దేరే. న్యాచురల్ పోజ్ ఎట్లుంటుంది రా? నువ్వు తీయాలా న్యాచురల్గా ఉన్నప్పుడు? నువ్వు వాడిని న్యాచురల్ పోజ్ ఇవ్వమనద్దు. దిస్ ఈస్ హౌ దే ఆర్ క్యాప్చరింగ్ మెమరీస్ ఆల్సో. దరిద్రం అది. దానికి తోడు ఈ సో కాల్డ్ వి వెంట్ త్రూ ఎ లాట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. కంపు మిలేనియల్ గార్డెన్ ఏదో ఒకటి చేయాలి నిజంగా. బాంబే తగలెట్టాలంటుంది అది. వాడిని కూడా పితికంత మూసీ బ్రిడ్జ్ పైన వాటిని రాత్రం అక్కడికి వెళ్ళి అట్లా పడాలి అందరు. సో అదండి మొత్తానికి కమిటీ కుర్రాళ్ళు రివ్యూ. పోయి చూడండి, ఈ సినిమా చూడండి, ఈ ఎపిసోడ్ వినండి, వినిన తర్వాత గుర్తు తెచ్చుకోండి. మా ఎపిసోడ్ గుర్తు తెచ్చుకోండి. అదే మా ఎపిసోడ్ గుర్తు తెచ్చుకోండి. సో ఇప్పుడు వచ్చేద్దాం మన నెక్స్ట్ సెగ్మెంట్. బ్రూట్, నీకు ఈ సినిమాలో గుణపాఠాలు ఏమైనా ఉన్నాయా? గుణపాఠాలు ఉన్నాయి. ప్లీజ్ డూ ది ఆనర్స్. గుర్తులేదు. ఓ నో, వి ఫెయిల్డ్. TFI ఫెయిల్డ్ హియర్ అంటారు కదా, TG ఫెయిల్డ్ హియర్. కాదు, నాస్టాల్జియా సినిమా రివ్యూలో గుణపాఠం గుర్తులేదు. హౌ ఇస్ దట్? ఏదైనా అతిగా అంటే అగైన్ ఇట్స్ ఎ వెరీ క్లీషే. ఇది లేదు, ఇలాంటి సినిమాకి చెప్పాలి క్లీషే. ఎందుకు ఇట్స్ వృద్ధి చెప్పాల్సి వస్తుంది. బేసికలీ క్లీషే. ఏదైనా అతిగా కన్జ్యూమ్ చేస్తే ఆరోగ్యానికి హానికరం. అరే కొట్టిన పిండే కదా, నాకు తెలుసు కదా, నాకు ఐడియా ఉంది కదా అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ వెళ్ళొద్దు. అవును, ఎందుకంటే అతి ఎప్పుడు అవుతుందో నీకు తెలియదు. బట్ ఎప్పుడైతే అతి అవుతుందో దాని తర్వాత ఇస్ నో పాయింట్ ఆఫ్ రిటర్న్. ఇట్ నెవర్ స్టాప్స్. బాత్రూమ్ అయినా, తిండి అయినా, కంపు అయినా, గబ్బు అయినా, ఇట్ నెవర్ స్టాప్స్ ఎక్సెప్ట్ నా ట్రూత్ బాంబ్స్. ప్లీజ్, దే ఆర్ అమేజింగ్. కానీ అదే బోగస్. గుణపాఠం ఏంటంటే అతికి చేయొద్దు. ఒక ప్రాబ్లం ఏంటంటే నీకు అది గుర్తుండదు. అది తిప్పినప్పుడు నువ్వు ఎంత బాధపడినావు, నేను ఎంత కష్టపెట్టింది అన్నది గుర్తుండదు. అదే మెయిన్ గుర్తుండదు. కానీ మిగతా అంత చెత్త గుర్తుంటుంది. నేను ఆ రోజు 10 బర్గర్లు తిన్నా, 30-100 పానీపూరీలు తిన్నా. కానీ జస్ట్ దాని తర్వాత ఏదైతే సఫర్ అయినావో, బాడీకి ఒక మన మైండ్ అండ్ బాడీకి ఒక ఫెంటాస్టిక్ ఫీచర్ ఉంది, అది మర్చిపోతుంది పెయిన్ ని. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి. యా, సో అది గుణపాఠం. అది గుణపాఠం ఈ సినిమాలో ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి. గుర్తుపెట్టుకో, మర్చిపోకు. నాకున్న గుణపాఠం ఏంటంటే బ్రో, ఇది ఒక గుణపాఠం ఎవరికి అంటే ఫర్ బ్లడీ మిలేనియల్స్. మీరు అనరాని అనుకోలేని టైంలో పుట్టిన వాళ్ళు. మీరు పుట్టి పెరిగే టైంలో ప్రపంచం చాలా బీభత్సంగా మారిపోయింది. కానీ ఎంతైతే మారిందో దానివల్ల మీకు మీ బాడీలో, మీ సిస్టంలో షాక్ లాంటిది ఏర్పడడం అనేది సహజమే. ఇట్స్ ఓకే. మిడ్ లైఫ్ క్రైసిస్ అంటారు. ఇట్ ఈస్ అండర్స్టాండబుల్. అరే ఏంది మన సంగతి, ఒక ప్రపంచం చూసి పెరిగే లోపల మొత్తం ప్రపంచం ప్లేట్ ఫిరాయించేసింది. ఇప్పుడు ఆ రోజులు మళ్ళీ రావా, అవన్నీ పోయినట్టే అంటే పోయినట్టే. అలా అనుకుంటే పోయినట్టే. కొంచెం సిగ్గు లజ్జా తెచ్చుకొని అద్దంలో చూసుకొని, అరే చెట్టంతా ఎదిగినా, బర్రెంతా ఎదిగినా, నాకు ఆ గుర్తులు కావాలి, నాకు అవి ఇష్టం అంటే ఇప్పటికీ కూడా నువ్వు చేసుకోవచ్చు. తోడుండే వాళ్ళు ఉంటే, అదే వైబ్ తో ఫ్లో అయ్యే వాళ్ళు ఉంటే, నువ్వు ఆ సేమ్ సినారియోస్ ని మళ్ళీ రీక్రియేట్ చేయొచ్చు. నీకు ఓపిక ఉండకపోవచ్చు, అంతే. అది నీ చేతుల్లో ఉంది అనేది మాత్రం మీకు అర్థం కావట్లేదు. అంతేగాని ఎప్పుడు ఎవడొచ్చి నోట్లో కుక్తాడా, ఎవడొచ్చి ముడ్డి గడుగుతాడా, ఈ రూమ్ సర్వీస్, ఈ ఫుడ్ డెలివరీ, ఈ మెంటాలిటీ అయిపోయింది చాలా ఎక్కువ. డోంట్ బి
ఇడ్లీ బామాస్ కస్టమర్. ఎగ్జాక్ట్లీ. ఎవడు వచ్చి చేస్తాడా, ఎవడు చేయకపోతే ఇంకా ఇది జరగదు, నా రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యతలు బరువులు ఎవరికి కావాలి, నాకు గుర్తులే కావాలి. సో ఇలాంటివి కాకుండా బ్లడీ మిలేనియల్స్, ఇట్ ఈస్ అండర్స్టాండబుల్, బట్ స్టిల్ అదొక ఎక్స్క్యూజ్ కాకూడదు. డోంట్ ఎక్స్పెక్ట్. యా, అండర్స్టాండబుల్ అయ్యేసరికి అదొక ఎక్స్క్యూజ్ లా కావడం ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. సో ఏమైనా మార్చేది ఉంటే, ఏమైనా గుర్తులు తెచ్చుకోవాలంటే నీ చేతిలోనే తెచ్చుకో. పిల్లల్ని సాగొట్టకు, చిన్ననాటికి పోతా అని. ఇంకో చిన్న ఫ్యాక్టర్ కూడా ఉంది, ఎందుకంటే అవి నీ గుర్తులు, అది పక్కనోడు తీసుకురాలేడు, అది నువ్వు తీసుకో ఫోటోలు న్యాచురల్గా. అదే అండి గుణపాఠం. జస్ట్ అమేజ్. యా, సో గుణపాఠాలు కూడా అయిపోయినాయి కాబట్టి వెళ్ళిపోదాం మనం రేటింగ్కి. బ్రూట్, సినిమాకి రేటింగ్ ఎందులో ఇద్దాం? నేను అదే ఆలోచిస్తుండే, బోకస్ ఎందుకు వచ్చిందా, గుర్తుల్లోనే ఇవ్వాలనుకుంటా. అన్నిసార్లు అన్నారు వాళ్ళు నువ్వు గుర్తుల్లోనే పాపం, ఇంకెవ్వరికి లేవు గుర్తులు. గుర్తుల్లోనే చేద్దాం. జ్ఞాపకాలు ఇస్ ప్రొఫెషనల్ టోన్ ఉంది జ్ఞాపకాలు. యా, సో బ్రూట్, కమిటీ కుర్రాళ్ళు ఈ సినిమా ఈటీవీ విన్ లో ఉంది, అందరూ చూడండి. 10 జ్ఞాపకాలలో ఎన్ని జ్ఞాపకాలు ఇస్తావు బ్రూట్? బోకస్ 5 జ్ఞాపకాలు ఇస్తా. ఓఫ్, ఓకే. ఇనిషియల్లీ 6 అనుకున్నా, కానీ మన డిస్కషన్ తర్వాత అంత ఏలేమనిపించింది. ఆనెస్టీ. ఇది నాకైతే బ్రూట్ కోర్ ఫండమెంటల్ స్టోరీ టెల్లింగ్ అవన్నీ చూస్తే అసలు బిలో 5 వెళ్ళిపోతాయి, చాలా తక్కువ. కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంచెం చాలా కష్టపడ్డారు, బాగా ఒళ్ళోంచి పనిచేశారు, బాగా గుర్తు తెచ్చుకున్నారు. సో ఆ టెక్నికల్స్, ఆ సౌండ్ డిజైన్, ఆ సినిమాటోగ్రఫీ, ఈ యాక్టింగ్ యూనో యాక్టింగ్ 2 ఇయచ్చు. ఇలాంటి చుట్టుపక్కల ఉన్న ఫ్యాక్టర్స్ వల్ల నాకు 5.5 జ్ఞాపకాలు దాకా. సగం జ్ఞాపకం ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నాను మర్చిపోయాను, గుర్తు రావట్లేదు. యా, సగంతో వచ్చిన బాధ అది. అదే. సో అదండి కమిటీ కుర్రాళ్ళు రివ్యూ. ఈ సినిమా చూసి మీకేమనిపించాయి, మీకేం గుర్తులు వచ్చాయి, ఏ బీజిఎం ని మీరు తలుచుకున్నారు? దమ్ముంటే కమిటీ కుర్రాళ్ళని ఒక వాచ్ పార్టీ పెట్టి చూడండి మీరు. ఎగ్జాక్ట్లీ. అండ్ హ్యాపీ డేస్ లో ఏ పాటని మీరు రింగ్ టోన్ లో పెట్టుకున్నారు మాకు రాసి చెప్పండి, సో దట్ వీ కెన్ బ్యాన్ యూ అండ్ డిలీట్. అండ్ ఇంకేమైనా ఉంటే కూడా రాసి చెప్పండి. మీకు ఎక్కడో తెలుసు కదా మా అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్స్, ఇది చాలుగా గుర్తున్నాయా? వారం ఎన్ని అవార్డ్స్ వస్తాయి. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్ లో @_thigap, ట్విట్టర్ లో @thigap, మన ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. బ్రూట్, మన డిస్కార్డ్ ఏంటో నీకు గుర్తుందా? ఉంది. ఉంది బోగస్. అదేంటంటే మా డిస్కార్డ్లో సర్వర్ పేరు థైగ్యాప్ అడ్డా. ఈ లింక్ మీరు మా లింక్ ఇన్ బయోలో చూడొచ్చు, అండ్ ఎవ్రీ ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో కూడా గుర్తుపెట్టుకొని మరి కనిపెట్టచ్చు. గుర్తుకొస్తున్నాయి జ్ఞాపకాలు, రావే జీవన రాగం అనుగనుగా. ఓకే, సో ఇంతటితో ఎపిసోడ్ సమాప్తం. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్. రే గిర్తుందరా.